నమస్తే, మీరు చూస్తున్నది మహా న్యూస్. నేను మీ రాజేంద్ర. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక చర్చను ప్రారంభించబోతున్నాం. 2 రోజుల నుంచి బిగ్ బాస్ హీరో, బిగ్ బాస్లో విన్నర్ అయినటువంటి హీరో అనబడే ఒక విశాల్ కౌశల్కి సంబంధించినటువంటి వివాద అంశాలు ఇవాళ మీడియాలో చాలా ప్రధానంగా చర్చింపబడుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో బిగ్ బాస్ లాంటి కార్యక్రమంలో విన్నర్గా వచ్చినటువంటి కౌశల్ మనకి సబ్జెక్టా? అది అవసరమా? రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనమా? కనీసం ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తికైనా కౌశల్కి సంబంధించిన అంశం ఉపయోగం అంటే ఖచ్చితంగా మనం కన్సిడర్ చేసి పుంఖానుపుంఖాలుగా ఆయన మీద కథనాలు ఇవ్వచ్చు, విశ్లేషణలు చేయొచ్చు. కానీ దేశానికి కౌశల్ కానీ బిగ్ బాస్ ప్రోగ్రాం కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఆ హద్దులో మనం ఈ ప్రత్యేక కార్యక్రమంలో కొన్ని వివరణలతో కూడిన చర్చను మనం ప్రారంభిద్దాం. వెల్కమ్ కౌశల్ గారు. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మీరు బిగ్ బాస్లో హీరో. అసలు బిగ్ బాస్కు ముందు కౌశల్ ఎక్కడ కాంట్రవర్సీస్లో కనపడలా, కానీ బిగ్ బాస్లో మీరు సెలబ్రిటీ అయిపోయిన తర్వాత చిత్రంగా మీరు చాలా కాంట్రవర్సీస్ని ఫేస్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. బిగ్ బాస్లో మీకు వచ్చిన ఆఫర్ ఎలా వచ్చింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మహా న్యూస్లో ఒక పక్క మన సరిహద్దుల్లో మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్న టైంలో అభినందన్ వర్ధమాన్ మన పైలట్ పాకిస్తాన్లో దొరికిపోయినప్పుడు అతను క్షేమంగా మన ఇండియా రావాలని ప్రతి క్షణం కోరుకుంటున్నాం మనసు. అలాంటి టైంలో ఒక రాంగ్ ఎలిగేషన్స్తో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం, నేను ప్రతి నిమిషం వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు మన అభినందన్ గారు ఇండియా వస్తారని. అలాంటి టైంలో అలాంటి మెయిన్ అంశాలను వదిలేసి ఇలాంటి నా మీద రాంగ్ ఎలిగేషన్ చేసిన ఒక అంశం గురించి చర్చించాలంటే నాకు బాధగా ఉంది. కాకపోతే నేను నా ఫ్యామిలీని పోషించుకోవాలి, ఎందుకంటే నాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నా మీద వచ్చిన రాంగ్ ఎలిగేషన్స్ ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇవాళ మీ ముందు కూర్చున్నాను. సో బిగ్ బాస్ ముందు కౌశల్ వెరీ నార్మల్ పర్సన్. నేను ఒక వైజాగ్ నుంచి జస్ట్ నేను నా 17-18 ఇయర్స్ అప్పుడు ఇక్కడ అడుగుపెట్టి జీవితంలో ఎంతో సాధించాలని, మా 4 generations ఆర్ ఇంటూ యాక్టింగ్ అనమాట. వాళ్ళు సాధించలేనిది నేను సాధించాలని నా తల్లి ఎప్పుడు అంటూ ఉంటుంది, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, మంచి పర్సనాలిటీ ఇచ్చాడు, మంచి లుక్స్ ఇచ్చాడని, అది ప్రాపర్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే నేను యాక్చువల్గా స్పోర్ట్స్ వరల్డ్ ఆఫ్ ఇండియాలో షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ని. సో నా బ్యాడ్మింటన్ కూడా స్పోర్ట్స్ కూడా ఫుల్ స్టాప్ పెట్టి మోడలింగ్ నుంచి యాక్టింగ్ రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఒక బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్ట్కి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఆఫీసులు తిరిగితే కొన్ని సినిమా ఛాన్సులు వచ్చేవి చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని. అలాగా సినిమా ఆఫర్స్ రాకపోయినా సరే ప్రతి నిమిషం ఎందులో బిజీ ఉండాలని చెప్పి నేను మల్టీ టాలెంటెడ్గా మోడలింగ్, యాక్టింగ్, యాడ్ ఫిల్మ్ మేకింగ్, ఫ్యాషన్ గ్రూప్ చాలా చేస్తూ ఉండేవాడిని, ఎప్పుడు బిజీగా ఉండాలని ఒక ఉద్దేశంతో. సో అలాంటి టైంలో ఒక బిగ్ బాస్ అంటే కొన్ని లక్షల మందిలో పిక్ చేసి ఒక 16 మంది చేశారు. సో ఈవెన్ అయినా కూడా నాకు వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని నేను నా 100% ఎఫర్ట్స్ పెట్టాను. ఫైనల్గా విజేతగా బయటకు రావడం జరిగింది. అక్కడ జరిగిన ఎలిగేషన్స్ బయట ఏవైతే జరిగాయో అదే ఎలిగేషన్స్లోంచి విజేతగా బయటకు వచ్చిన తర్వాత కొన్ని వందల మంది ఫ్యాన్స్, లక్షల మంది ఫ్యాన్స్ ఫామ్ అయ్యారు. ఓకే, ఫైన్. మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది అనేది చెప్పారు. ఆ తర్వాత నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ బిగ్ బాస్ ప్రోగ్రాం మీద నేను పెద్ద వ్యాఖ్యానం చేయను, దాని ప్రయోజనాలు అవన్నీ ఇప్పుడు పాయింట్ కూడా కాదు. అది మోస్ట్ సక్సెస్ఫుల్ షో, మీరు అందులో విన్నర్, దాని మీద కాంట్రవర్సీ లేదు. కానీ సెలబ్రిటీ అయిన తర్వాత మీ మీద విపరీతమైనటువంటి ఎక్కుపెట్టిన ఎన్నో విమర్శలు. ఎందుకని ఇన్ని విమర్శలకు మీరు కేంద్రం అవుతున్నారు? అంటే సెలబ్రిటీ అయిన తర్వాత ఆబ్వియస్లీ విమర్శలు అనేవి వస్తాయి డెఫినెట్గా. సో అవన్నిటికి ప్రిపేర్ అవుతూనే సెలబ్రిటీ అవ్వాలి. సో దానికి తోడు అందరూ సెలబ్రిటీస్ అభిమానుల్ని ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు రానివ్వకుండా ఒక డిస్టెన్స్లో పెట్టుకుని వాళ్ళు ఉంచుతారు. కానీ నేను అందరిలా కాకుండా వీళ్ళందరూ నా కోసం, నేను లోపల కష్టపడితే బయట నా కోసం 113 రోజులు కష్టపడ్డారని, ప్రతి అభిమాని నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడని, ప్రతి అభిమానినే నా ఇంటికి వచ్చినప్పుడు నేను పడుకున్నా సరే నిద్ర లేచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సెల్ఫీలు ఇచ్చి అలా ఎన్నో రోజులు గడిపాను. ఎవరన్నా ఇంటికి వచ్చి అన్న మా ఊర్లో రావాలంటే వెళ్ళేవాడిని టైం చూసుకుని.
సో అభిమానాన్ని అందరిలా కాకుండా ఒక డిఫరెంట్గా చూడాలని భావంతో అందరితో బాగా క్లోజ్గా మూవ్ అయ్యాను, అందరితో కలిసి మూవ్ అయ్యాను. వాళ్ళు చేసిన ఓటింగ్ కానీ అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోవాలని నా గ్రాటిట్యూడ్ని నేను చూపించుకున్నాను. ఓకే. కానీ ఇలా అభిమానాన్ని ఇంత దగ్గరగా చూస్తే పరిస్థితి ఇలా ఉంటుందని నాకు ఇప్పటివరకు తెలీదు. సో అందరి సెలబ్రిటీస్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, సో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. దయచేసి నాకులాగా అందరినీ దగ్గర పెట్టుకుంటే ఇలాగే అవుతుంది. ఇది సలహా ఇచ్చినంత మాత్రాన తేలిగ్గా జరిగేది కాదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. సమస్యలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, అలాగే మీకు కూడా కొంచెం ఓపిక్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సరే, దాన్ని పక్కకు పెట్టేస్తే మీరేంటి అసలు ఈ దేశంలో రాఫెల్ కుంభకోణం కంటే ఏదైనా పెద్ద కుంభకోణం చేశారా? నాకు అర్థం కాలేదు. నేను ఒక మిడిల్ క్లాస్ నార్మల్ అబ్బాయిని సార్. మరి ఎందుకని ఇంత ట్రెండింగ్, ఇంత గొడవ? అసలు మీరేదో ప్రధాన దేశ సమస్యలాగా చర్చలు జరుగుతున్నాయి. అంటే ప్రస్తుతానికి కౌశల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ట్రెండింగ్ నేమ్. సో ఎంతోమంది ఫ్యాన్స్ ఫామ్ అయ్యారు. ఈజ్ అ బిగ్ బాస్ విన్నర్ అండ్ వరల్డ్ హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్, ఐ మీన్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ, అంటే ఒక వ్యక్తి ఒక కంటెస్టెంట్ గురించి రోడ్డు మీదకి వచ్చి ఇలాగ 2K వాకులు కానీ 5K వాకులు కానీ చేసిన సందర్భాలు ఎప్పుడు లేవు. సో ఆబ్వియస్లీ ఇంత ట్రెండ్లో ఉన్న నాకు, ఆబ్వియస్లీ ఇప్పుడు స్టైల్ కదా సార్, ఇప్పుడు ఫ్యాషన్ కదా సార్, ఎవరైనా సెలబ్రిటీ ట్రెండింగ్లో ఉంటే వాళ్ళ మీద కాంట్రవర్షియల్గా ఎలిగేషన్స్ చేస్తే వీళ్ళు ఫేమస్ అవుతారు. దట్స్ నార్మల్. దట్స్ ఇప్పుడు ప్రస్తుతం అవుతున్న ట్రెండ్. అంటే ఒక వ్యక్తికి ఫేమస్ లేకపోతే, ఫేమ్ అవ్వాలనుకుంటే ఒక ఫేమస్లో ఉన్న వ్యక్తిని కాంట్రవర్షియల్ లాగి లేనిపోయిన ఎలిగేషన్స్ అది నిజమో కాదో తర్వాత ముందు మనం ఫేమస్ అయిపోవాలి. మనం ఫేమస్ అయిపోవాలంటే ఒక వ్యక్తిని లాగి వాడి జీవితాన్ని నాశనం చేసి, నేను వాడి జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి నేను కౌశల్ జీవితాన్ని నాశనం చేసిన ఒక వ్యక్తిని అని చెప్పి నేను ఫేమస్ అవుతాను. సో దిల్ బికమ్ మోర్ ఫేమస్. ఇట్స్ ట్రెండింగ్. మీరు ఈ విషయంలో చాలా మందిని చూస్తున్నారు కూడా. ఎస్. అలాగే మీ మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా బాగా మీకు సన్నిహితులు కదా? అంటే ఒకప్పుడు డెఫినెట్గా వాళ్ళు సన్నిహితులు అండి, కాదనట్లేదు. కాకపోతే నాకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ళు పర్సనల్గా ఎవరి గురించి నాకు తెలియదు. సో వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్గా ఒక టైం కొంచెం ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ చేసిన టైంలో వాళ్ళ మీద అమ్మాయిలు సెక్షువల్ అబ్యూస్ కానీ, లేకపోతే నన్ను కలవాలంటే వాళ్ళతో పర్సనల్ టైం స్పెండ్ చేయాలని, ఇలాంటివి చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా నమ్మలేదు. బట్ అప్పుడు కూడా నా కళ్ళెదురుగుండా నాకు జరిగిన నిజం చూశాను కాబట్టి వాళ్ళని ఆర్మీ నుంచి తొలగించడం జరిగింది, ఆ శేషు అనే వ్యక్తిని. తర్వాత ఇమామ్ అనే వ్యక్తిని నాతో ఎవరన్నా క్లోజ్గా ఉంటే దిల్ బికమ్ యాంటీ అనమాట. సో వాళ్ళని భరించడం కష్టంగా ఉంది. ఆర్మీ ఫౌండేషన్ అసలు ఎప్పుడు, ఎక్కడ, కారణాలు ఏంటి, అండ్ ఇంకొక విషయం ఏంటంటే కౌశల్ ఆర్మీని కౌశల్ స్థాపించలేదు సార్. కౌశల్ స్థాపించింది కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ని మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. కౌశల్ ఆర్మీకి కౌశల్కి సంబంధం లేదు. ఎందుకంటే కౌశల్ ఆర్మీ అనేది కౌశల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడే కౌశల్ ఆర్మీ ఫామ్ అయింది. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ని స్థాపించింది నేను, దానికి వ్యవస్థాపకుడు నేను. అండ్ ఇందాక ఎవరో ఇమామ్ అనే వ్యక్తి కౌశల్ ఆర్మీ ఫౌండర్ అని చెప్పారు కదా, అలాగా కొన్ని వందల మంది లక్షల మంది ఉన్నారు సార్. అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఎన్నో గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఈ ఇమామ్ అనే వ్యక్తి ఒక గ్రూప్ అడ్మిన్ కాదు, ఒక గ్రూప్ కాదు. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చింది అతను ఎవరో అందరికీ తెలిసింది. అప్పటివరకు అతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ మీద ఎన్ని గ్రూపులు మీకు తెలియకుండానే జరుగుతున్నప్పుడు మీరు చట్టాన్ని ఎందుకు ఆశ్రయించలేకపోయారు? అంటే ఇందాక మొన్న TV5లో ఎవరు అన్నారు సార్, నేను అన్ని గ్రూపులని కంట్రోల్లో తీసుకున్నానండి. నేను ఏ గ్రూపులను కంట్రోల్ తీసుకోలేదు సార్. వాళ్ళు నా గురించి పెట్టిన గ్రూపులు కాబట్టి ఆ అడ్మిన్స్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య గ్రూప్ పెట్టిందే మీకోసం, మీరు యాక్చువల్గా ఒక అడ్మిన్గా ఉంటే మీరున్నా లేకపోయినా అడ్మిన్గా మీరు ఉంటే సో మాకు అందరికీ గౌరవంగా ఉంటుంది మీ గురించి పెట్టుకున్న గ్రూపులు కాబట్టి, సో ఉండండి అంటే సరే పంపించిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తానంటే అలా కొన్ని గ్రూపుల్లో అడ్మిన్గా ఉన్నారు. కాబట్టి ఆ గ్రూపులు నేను ఓపెన్ చేసి ఎప్పుడు చూడడం కానీ, ఆ గ్రూపులు ఏమవుతుందో చర్చలు డిస్కస్ చేసేంత టైం నాకు లేదు. సో నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తాను. అలాగే కొన్ని వందలు వేల గ్రూప్స్ ఉన్నాయి, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ. అన్ని గ్రూపులు ఏమవుతుందో చెక్ చేస్తూ కూర్చుంటే నేను నా జీవితాన్ని, నా ఫ్యామిలీని కూడా పోషించుకోవాలి కదా. అలాగే ముఖ్యంగా మీకు ప్రైజ్ మనీ ఎంత వచ్చింది? ఎన్ని కోట్లు ఏమైనా వచ్చినాయి సార్? 113 రోజులు నానా తంటాలు పడి కష్టపడితే చేతికి వచ్చింది 36 లక్షలు సార్. 36 లక్షలు నా జీవితంలో నిజంగా నాకున్న ఫైనాన్షియల్ పరిస్థితులకి నిజంగా నాకు అది చాలా పెద్ద అమౌంట్, నిజంగా పెద్ద అమౌంట్. ఎందుకంటే
నాకున్న అప్పులకి, నాకున్న లోన్స్కి నేను మంత్లీ ఈఎంఐస్ నేను కట్టే ఆల్మోస్ట్ లైక్ 80,000-90,000 ఈఎంఐస్ కడతాను. దానికే నాకు చాలా మంచి పెద్ద అమౌంట్. కాకపోతే నేను బిగ్ బాస్కి వెళ్ళింది, బిగ్ బాస్ గెలుస్తానో ప్రైజ్ మనీ వస్తాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను బిగ్ బాస్కి వెళ్ళింది నన్ను నమ్ముకున్న చాలామంది అభిమానులు. సెకండ్ వీక్లో నాని గారు చెప్పినప్పుడు అభిమానుల్ని గెలిపించాలి, వాళ్ళ కోసం నేనేంటో ప్రూవ్ చేయాలి, నన్ను నమ్ముకుని బయట కౌశల్ అన్న గెలవాలని ఆశలు పెట్టుకున్న వాళ్ళకి నేను గెలిచి వాళ్ళ అభిమానాన్ని కరెక్ట్ అని చూపించుకోవాలి, వాళ్ళ అభిమానానికి గుర్తుగా నాకు వచ్చిన టైటిల్ వాళ్ళకి అంకితం చేయాలని ఒక భావంతో బిగ్ బాస్లోకి వెళ్ళాను అండ్ గెలిచాను, వచ్చాను. సో బిగ్ బాస్ క్యాష్ ప్రైజ్ మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. సో వచ్చిన ప్రైజ్ని నా తల్లి చెప్పాను. అండ్ ప్రతిసారి తల్లి అంటే వీళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు, బట్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. బట్ ఆబ్వియస్లీ ఆ క్యాన్సర్ ఏదైతే క్యాన్సర్తో వ్యాధితో నా తల్లి చనిపోయిందో, సో అలాంటి తల్లుల కోసం స్పెండ్ చేస్తాను. నేను కొంతమంది గుర్తించడం జరిగింది, వాళ్ళకి మొదటి విడతగా కొంచెం డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఆ వ్యక్తికి క్యూర్ అయినంత వరకు వాళ్ళతో ఉండి ఆ జబ్బు క్యూర్ అయిన తర్వాత ఇంకొక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నిజానికి కౌశల్ గారు, మీరు కానీ, మీ కుటుంబం కానీ, మీ సమస్యలు కానీ, అలాగే మీ ఆర్మీ కానీ ఏదున్నా సరే అది మీ వ్యక్తిగతం. అవును సార్. ప్రశ్నించాల్సి వచ్చిన సమయంలో ఖచ్చితంగా ప్రశ్నించే సంస్థలు, వ్యక్తులు ప్రశ్నిస్తారు, అందులో తప్పేం లేదు. మీరు ఎమోషనల్గా ప్రామిస్ చేశారు ఆ ప్రోగ్రాంలో, క్యాన్సర్ పేషెంట్స్కి ఆ డబ్బులు. యూఆర్ ఎ మోర్ ఎమోషనల్ ఫెలో. వెరీ సెంటిమెంటల్. సమ్ టైమ్స్ మీరు ఒక గీత కూడా దాటి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా చాలామంది అలానే మిమ్మల్ని చూశారు కూడా. మీరు అన్నట్టు ఆ 113 రోజుల్లో మీరు కొట్లాడారు, తిట్టుకున్నారు, అలాగే కలిసిపోయారు. ఒక మంచి కల్చర్ను కూడా అప్పుడప్పుడు ది బెస్ట్ కల్చర్ అన్నట్టు కూడా ప్రూవ్ చేశారు, ఫైన్. కానీ వ్యక్తిగా వచ్చేసరికి మీ ఎమోషన్స్ వెనకాల ఉన్నటువంటి అమౌంట్ చాలా స్మాల్ అమౌంట్ అని చెప్తున్నారు మీరు. బిగ్ అమౌంట్. బిగ్ అమౌంట్ లక్షల్లో ఉంది, కోట్లలో లేదు. సమస్య చూస్తే అసలు చాలా బిగ్ అమౌంట్ అది. అంటే నా ఫైనాన్షియల్ స్టేటస్కి ఇట్స్ బిగ్ అమౌంట్. కానీ మీరు దాన్ని త్యాగం చేశామని కూడా చెప్తున్నారు. మీకు చాలా అవసరమైన అమౌంట్ ఆ సందర్భంలో కూడా మీరు ఎమోషనల్గా ప్రామిస్ చేశారు, ఫైన్, అది అభినందించాలి. అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మీకైనా సమస్యలు వస్తున్నాయా? సమస్యలు రావట్లేదు, అది నా మనీ సార్. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే ఈ మనీని వచ్చిన వెంటనే అందరికీ, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ అందరికి పంచుతాను ఎప్పుడు చెప్పలేదు. నేను క్యాన్సర్ పేషెంట్స్కి ఈ అమౌంట్ స్పెండ్ చేస్తాను, డెఫినెట్గా స్పెండ్ చేస్తాను. నేను అన్న మాట మీద నుంచుంటాను. అది ప్రాబ్లం కాదు సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మరి అంటే ఒక వ్యక్తి ఫేమస్ అవుతే ఆ వ్యక్తిని నాశనం చేయాలనో, ఫ్యామిలీని కూల్చానో, నాకు చిన్న పిల్లలు సార్. యాక్చువల్గా నన్ను టార్గెట్ చేసి నన్ను డీఫేమ్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఎన్నో కష్టాలు పడి, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక వ్యక్తిగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ కష్టం ఎంతో నాకే తెలుసు సార్. అలాంటి ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తిని డీఫేమ్ చేస్తే ఆ టీవీ ఛానల్స్కి ఏమొస్తుందో, టీఆర్పీస్ ఎందుకు పెరుగుతాయో నాకు తెలియదు, కానీ బట్ నా జీవితం అయితే నాశనం అయిపోయింది. నేను ముఖ్యంగా మన మహా న్యూస్లో ఏవైతే కొన్ని ఆరోపణలు మీ మీద వస్తున్నాయో, బాధ్యతగా ఒక మీడియా సంస్థగా మహా న్యూస్ కూడా మీ దగ్గర నుంచి కొన్ని నిజాలు ప్రజల ముందుకు పెట్టడం, మిమ్మల్ని కూడా అంతో ఇంతో మీ బాధ, మీ కళ్ళల్లో కన్నీళ్ళు, మీ మిస్సెస్లు ముఖ్యంగా చాలా స్ట్రెస్లో ఉన్నారు ఆమెను గమనించినప్పుడు, ఈ స్ట్రెస్ ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏ న్యాయం చేయగలం మనం బాధ్యతగా, ఏ నిజాల్ని బయటికి తీసుకొచ్చి బాధ్యతగా మనం చెప్పగలం? అసలు సమాజానికి మీ అంశం ఏదైనా లింక్ అయి ఉన్నదా? మీరేమైనా పెద్ద దారుణాలు చేశారా? ఏదైనా మాఫియాలతోటి కలిసి ఏదైనా ఆర్మీ అని పెట్టారా? లేక వేరే దోపిడీ చేసి వ్యక్తుల దగ్గర నుంచి అయినా డబ్బులు కలెక్ట్ చేసి మీరు దాచుకుంటే మీతో ఉన్నవాళ్ళు ఆరోపణలు చేశారా? ముఖ్యంగా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల వెనకాల ఎవరున్నారు? మీ సన్నిహితులా లేక వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సన్నిహితులు కాదు సార్, ఒకప్పుడు కౌశల్ ఆర్మీ మెంబర్స్. కాకపోతే వాళ్ళ మీద కొన్ని ఎలిగేషన్స్ రావడం వల్ల వాళ్ళని తీయడం జరిగింది. శేషుబాబు విజయవాడ, సంతోష్ విజయవాడ, ఇమాం షేక్ హైదరాబాద్, విక్రమ్ కటికాల హైదరాబాద్, అండ్ సోమిశెట్టి హరికృష్ణ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు, కర్నూల్, అండ్ అనూష నెల్లూరు, అండ్ ఇంకొక ఇద్దరు క్రాంతి హైదరాబాద్. ఓకే, వీళ్ళంతా ఒకటయ్యి. సో ఎప్పుడైతే హరికృష్ణ గారు నాతో సినిమా చేయట్లేదు అని తెలిసిందో నేను పెట్టాను, థ్యాంక్స్ అండి. అతను స్వయం నాకే వచ్చి చెప్పారండి. యాక్చువల్లీ ప్రూఫ్ అంటున్నారు కదా, ఇందాక ఎవరు చెప్పారు, ఏదో ఛానల్లో ప్రూఫ్ అడుగుతున్నారు తనిష్ గారు అని చెప్పి. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, హరికృష్ణ గారు స్వయంగా వచ్చి
నేను రంగు సినిమా డైరెక్టర్ ఎవరో మా హోటల్కి వచ్చారు, నాతో పాటు 2-3 రోజులు ఉన్నారు. అతను నెక్స్ట్ తనిష్తో ఏదో సరిహద్దు ఏదో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి నన్ను ఫైనాన్స్ చేయమంటున్నారు. నేను ఫైనాన్స్ని కూడా నేనే ప్రొద్దుటూరులో ఎవరో ఒక అతన్ని నేనే సెట్ చేశాను 2 కోట్లకి అని చెప్పారు సార్. ఓకే, గుడ్ అండి, దట్స్ యువర్ పర్సనల్, వెరీ గుడ్ అని చెప్పాను. అందుకు నేను కలెక్ట్ చేసుకోలేదు. కాకపోతే అతను చెప్పిన 2వ రోజుకి, కౌశల్ గారు మీతో నేను చేయాల్సిన సినిమాని నేను ఒక 2-3 నెలలు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నానండి, నా డబ్బులను వేరే వాటికి స్పెండ్ చేశానండి అన్నారు. సరే సార్, మీరు ఇన్ని రోజులు సినిమా చేస్తానన్నారు, వెయిట్ చేశాను, ఇప్పుడు మీరు సినిమా చేయని అంటున్నారు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి అతను ఆల్రెడీ నాకు 9.5 lakhs చెక్ ఇచ్చారు. ఆ చెక్ని కూడా నేను అప్పటికి అడిగాను, చెక్ మరి ఇన్ని రోజులు నా డేట్స్ వేస్ట్ చేశారంటే, మీకు అప్పుడెప్పుడో మీకు 5 లక్షలు ఇచ్చాను కదా సార్, 5 లక్షలు ఈ చెక్ చింపేసి 5 లక్షలు మీరే ఉంచేసుకోవడం అని చెప్పారు. కానీ సంహవ్ కౌశల్, ముఖ్యంగా మనదేమీ కోర్టు కాదు, అలాగే నేను మిమ్మల్ని విచారణకి పిలవలేదు, ఏదో లాయర్ లాగా నేను అడగడము మీరు సమాధానం చెప్పే సందర్భం అయితే కాదు. మీకు కొంతమంది ఫాలోయింగ్ ఉన్నారన్నది ఒక వాస్తవం. ఈ ఫాలోవర్స్కి ఏదైనా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయ్యి అనవసరమైన అంశాలు, ట్రోలింగ్స్, అలాగే ఏదైతే సోషల్ మీడియా ఉందో ఇదంతా కాలుష్యం అయిపోయే పరిస్థితిని ఏమైనా మనం అరికట్టగలమా అన్న ఒక కోణంలో, అలాగే బాధ్యతగా ఇంతకు ముందు కూడా చెప్పాను, ఏవైతే నిజాలు బయటికి తీసుకురావాలో అవి మనం మాట్లాడదామన్నదే ఇక్కడ చర్చ. మీరు డిఫెన్స్లోకి వెళ్లకుండా నాకు కావాల్సింది ఏంటంటే, ఎంత అమౌంట్ మీకు వచ్చింది, దాన్ని మీరు ఎలా ఎలకేట్ చేసుకున్నారు, ఎలా ప్లానింగ్ చేసుకుంటున్నారు అన్నది ఒకటి చెప్పండి. బికాజ్ వెన్ యూ ప్రామిస్డ్. నేను ఇందాక చెప్పాను, ఆల్రెడీ అది ప్రూవ్ చెప్పాను సార్, ఇందాక చెప్పాను. అది నాకు వచ్చిన అమౌంట్ని ఆబ్వియస్లీ వైజాగ్లో ప్రశాంత్ దగ్గర నా క్యాన్సర్ పేషెంట్కి నేను గుర్తించడం జరిగింది. అందరి ముందు, మీడియా ముందే ఆవిడకి చెక్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆవిడకి అదే రోజు మిమ్మల్ని నేను ఒక తల్లి లేని నాకు తల్లి క్యాన్సర్తో బాధపడుతున్న మిమ్మల్ని నేను ఒక అమ్మగా దత్తత తీసుకుంటున్నాను, మీకు క్యాన్సర్ పూర్తయినంత వరకు ఆ బాధ్యత నేనే తీసుకుంటున్నాను అందరి ముందు చెప్పడం ఉంది. యూట్యూబ్లో కూడా మీరు టైప్ చేస్తే వస్తుంది, కౌశల్ డొనేటింగ్ ఫండ్స్ టు ద క్యాన్సర్ పేషెంట్ అని. సో డెఫినెట్గా ఆవిడకి క్యూర్ అయినంత వరకు ఆవిడ నా రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్గా ఆవిడ క్యూర్ అయిన తర్వాత దెన్ అలాగే ఇంకొక ఆర్థిక స్తోమత లేని ఇంకొక క్యాన్సర్ పేషెంట్ గుర్తించి ఆవిడకి కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా వీటిని నేను పార్ట్గా డివైడ్ చేసుకుని నేను పెట్టుకున్నాను అనమాట. అసలు మీ మధ్య ఉన్న వివాదం ఏంటి? ఎందుకు అసలు ఏంటి ప్లాట్ఫామ్? ఇంత వేదన, ఇంత గొడవ, ఇంత రచ్చ అసలు ఈ రాష్ట్రానికి అవసరమా? గంటల తరబడి మనం చర్చించుకోవాల్సిన నిజంగా ఇది ఒక యూస్లెస్ చర్చ సార్. నిజంగా నేనే చెప్తున్నాను. ఎప్పుడైతే TV5లో ప్రోమోస్ చూసానో నేను మూర్తి గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ వాళ్ళు తెచ్చేవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అండి, దయచేసి నమ్మకండి, నేను ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను, ఎవరో ఏదో చెప్తే మీరు నమ్మకండి, దయచేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అతన్ని. అయితే మీరు రండి, వాళ్ళతో కూర్చుని మాట్లాడండి, లేకపోతే ఫోన్ చేస్తాను మాట్లాడండి అన్నారు. సార్ వాళ్ళు ఒకప్పుడు కౌశల్ ఆర్మీ గురించి తిరిగిన వాళ్ళు సార్, వాళ్ళు ఏదో ఫేక్ ఎలిగేషన్స్ చేస్తే వాళ్ళ ముందు నేను ఎందుకు కూర్చొని మాట్లాడతానండి, బట్ వాళ్ళు తెచ్చేవన్నీ ఫేక్ ఎలిగేషన్స్, మీరు కావాలంటే మీ దగ్గరికి వస్తాను, కూర్చుని ప్రూవ్ చేసిన తర్వాత అది నిజంగా ప్రూవ్ అయితే అప్పుడు పెట్టుకోండి డిబేట్, నేను ఐఎమ్ రెడీ అని చెప్పాను. బట్ అతను ఓకే నేను మాడతానని చెప్పి నాకు చెప్పకుండా డిబేట్ స్టార్ట్ అయిపోయింది. ఆ డిబేట్లో వాళ్ళు చేస్తున్న ఫేక్ ఎలిగేషన్స్ అన్నిటికీ ఈరోజు 3 రోజుల నుంచి 25 ఎప్పుడు వచ్చింది, 3 రోజుల నుంచి నా ఫ్యామిలీ చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి మేము ఈ సమస్యలతో తిరుగుతూ ఉంటే, వాళ్ళకి బిగ్ బాస్ దయ వలన వాళ్ళకి ఇయర్ స్కూల్ మొత్తం పోయింది. ఆ 4 months నా పిల్లల్ని, నా భార్యని ఏదైతే ట్రోల్స్ చేసా, వాట్ ఆర్ ద ట్రోల్స్, వాట్ ఆర్ ద అంటే బిగ్ బాస్ లోపల నేను అనుభవిస్తున్న బాధలకి బయట ఉన్న వీళ్ళు ఎంతో బాధ అనుభవించి ఆ 4 months పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ అయిన 4 months కూడా మళ్ళీ అదే పరిస్థితి స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేనైతే వేరే షో గురించి నేను కామెంట్ చేయకూడదు. ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్స్. నేను చూడలేదు, నాకు తెలియదు ఎలాంటి చర్చ జరిగిందో, మీకు ఎలాంటి అవకాశాన్ని మీరు మిస్ అయ్యారో, ఒకవేళ మీరు కౌంటర్ చేసుకోలేకపోయి ఉంటే దాని మీద నేను అసలు కామెంట్ చేయలేను. కానీ ముఖ్యంగా మహా న్యూస్లో మనం చర్చిస్తున్నటువంటి అంశాల్లో నేను ఇంతకు ముందే మీతోటి చెప్పాను, మీ ప్లానింగ్ అంతా మీరు చెప్పారు. ఎంత మనీ ఇంతవరకు ఖర్చు పెట్టారు?
అక్కడ అక్కడ మీరు ప్లే చేసిన వీడియో క్లియర్గా ఉందండి. 25,000 ఫస్ట్ విడతకి చెక్గా ఇచ్చాను. yes after that మళ్ళీ ఆవిడ కీమోథెరపీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ డబ్బులు మీరు ఐడెంటిఫై చేసింది ఇంతవరకు ఒకే పేషెంట్. ఎస్. నెక్స్ట్ ఎలా ప్లానింగ్ ఎలా అంటే నేను అదే చెప్పాను, ఒక పేషెంట్ ఐడెంటిఫై చేసి ఆవిడ పేషెంట్కి క్యూర్ అయినంత వరకు ఆవిడతో, అంటే ఒకేసారి 10 మందిని హ్యాండిల్ చేయలేను కదా సార్. అవును, బడ్జెట్ పెరగొచ్చేమో అన్న అభిప్రాయమా? యా, బికాజ్ అంటే నాకున్నది ఎంత తిప్పి కొడితే 34 లక్షలు సార్. 34 లక్షలకి ఆ ఒక్క పేషెంట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కదా సార్ నాకు. ఇప్పుడు మీ ఎన్జిఓలోనే 34 lakhs అలానే డిపాజిట్ ఇట్స్ నాట్ ఎన్జిఓకి దీనికి సంబంధం లేదు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఇస్ డిఫరెంట్. అది నా పర్సనల్ అకౌంట్కి వచ్చింది. వాళ్ళు నా పర్సనల్ అకౌంట్ కూడా ట్రాక్ చేసి ఆఖరికి నా ఫౌండేషన్ అకౌంట్స్ని క్రైమ్ చేసి స్టేట్మెంట్లు తెచ్చుకుంటున్నారు నా పర్మిషన్ లేకుండా. ఆఖరికి నా పర్సనల్ అకౌంట్స్ని కూడా ట్రాక్ చేసి నాకు ఎప్పుడు ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత డబ్బులు వెళ్తున్నాయి కూడా ట్రాక్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఎందుకు సార్? వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని నా మీద పడి ఎందుకు ఏడుస్తారు సార్? నేను ఖర్చు పెట్టే డబ్బు నా అకౌంట్లకి ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాయి వాళ్ళకి ఎందుకు సార్? వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా వెళ్ళి మీరు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీరేం చేస్తారు, మీరు ఏ ఉద్యోగాలు చేస్తారు, ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, నేను ఎప్పుడైనా వాళ్ళని అడిగానండి? వై దే ఆర్ సో మచ్ ఇంటూ మై ఫ్యామిలీ అండి. నా ఫ్యామిలీ, నా పర్సనల్ అకౌంట్స్లో వాళ్ళు ఎందుకు తలదూరుస్తారు? వాళ్ళకి ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే దే కెన్ ఆస్క్ మీ, బట్ నా అకౌంట్స్ని ట్రాక్ చేసి నా అకౌంట్స్లో ఎంత బ్యాలెన్స్, ఎప్పుడు డబ్బులు వచ్చాయి, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ఓకే, అంటే ఇట్స్ అ క్రైమ్ యాక్చువల్లీ. మీరు బిగ్ బాస్ ఆయన విన్నర్ అయిన షోలో మీ ముఖంలో ఆనందం, మీ కళ్ళల్లో ఒక వెలుగు, ఆ రోజు కనిపించినటువంటి ఆ చిత్రాలను ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే మీ కళ్ళల్లో అలా కన్నీరు, ఈ వైవిధ్యాన్ని మీరు పార్ట్ ఆఫ్ లైఫ్ అని తీసుకోగలిగే పరిస్థితి ఉందా, లేకపోతే ఎలా? మీరు ఆమె హౌస్ వైఫ్ అండి. మార్నింగ్ ఇవాళ అరౌండ్ 6కి లేచి ప్రెస్ మీట్, తర్వాత ఒక ఛానల్, తర్వాత ఇంకొక ఛానల్, ఇప్పుడు ఈ ఛానల్. వీ డింట్ హ్యావ్ ఎ లంచ్ ఆల్సో ప్రాపర్. ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాము. కిడ్స్ ఏడుస్తున్నారు. 3 days కాదండి, యాక్చువల్లీ 1 month నుంచి జరుగుతుంది ఇది. కౌశల్ గారికి ఇగ్నోర్ చేయండి అని చెప్తూనే వచ్చాను. ఎందుకంటే సెలబ్రిటీస్కి ఒక భయం ఉంటుంది. భయం అనుకోండి, ముందు జాగ్రత్త అనుకోండి. సెలబ్రిటీ ఒక స్టేటస్, కెరియర్, అందులో మాలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చిన ఫేమ్, ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఇగ్నోర్ చేస్తూ వచ్చాం. నేను అడిగాను, ఏంటి అసలు ఏం కావాలి అని అడగడానికి వెళ్ళాను. సిల్లీ రీజన్స్. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ క్లోజ్ చేయాలి, ర్యాలీ జరగకూడదు, క్యాండిల్ వాక్, మొన్న జరిగిన ర్యాలీ జరగకూడదు, సినిమాలు దూరం అయిపోవాలి, జనానికి దూరం అవ్వాలి. వాళ్ళని ఎలా దూరం చేస్తాం? మేము దూరంగా ఉన్నా వాళ్ళు దూరంగా ఉంటారు కదండి. అంటే వాళ్ళని నేనే దూరం చేసేస్తాను, నాకు తెలుసు ఎలా చేయాలి. ఎవరండి ఆయన? హరి గారు, సోమశెట్టి హరికృష్ణ గారు. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? ఏం లేదండి, చాలా సింపుల్, సెన్సిటివ్, సిల్లీ రీజన్. మాకు వస్తున్న మూవీస్ ఫస్ట్ ఏదైతే సేనాని మూవీ వచ్చిందో ఆయన చేయడానికి లేదు, నాకు నేనే నా సైడ్ నుంచి వచ్చిన దానికే మీరు చేసుకోవాలి, డే 1 నుంచి మీ అభిమానిగా ఉన్నానని చెప్పి ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం ఇది. కౌశల్ గారు యాజ్ యూజువల్ అందరినీ పక్కన పెట్టేసి ఆయన మళ్ళీ టేకప్ చేశారు. ఆయనకి మైండ్లో ఏముందో తెలియదు, ఆయనకి ఏ విషయాలు నచ్చలేదో తెలియదు. హీ డ్రాప్, నేను చేయను మూవీ అని చెప్పారు. దట్ ఈజ్ ఓకే. అంటే బిగ్ బాస్ చూసి కనెక్ట్ అయిన ఫ్యాన్స్ కదా వీళ్ళందరూ. అంటే కొంతమంది కంటెస్టెంట్స్కి అగెనెస్ట్గా ఉన్నారు. వీళ్ళు చేయట్లేదని అనేస్తే అయిపోయేది. చేయట్లేదు అని చెప్పి వెంటనే తనిష్ గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కలవడం, పార్టీ చేసుకోవడం, తిరగడం, ఇవన్నీ వాళ్ళకి ఓకే, వాళ్ళ ఇష్టం అది అండి. చెప్పారు, నాకు కూడా చెప్పారు, వెళ్తున్నామని, మీ ఇష్టం అది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ సడన్గా వచ్చేసి నేను సినిమా చేయట్లేదు, తనిష్ గారికి 2 కోట్ల నేను ఫైనాన్స్ చేస్తున్నాడికి, అది కూడా మా ఫేట్ మనం మార్చలేం. ఓకే డన్, ఆల్ ది బెస్ట్ అని చెప్పాం. ఫ్యాన్స్ అనేవాళ్ళు, నేను ఈయన బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా నేను ఫేస్ చేశాను కొన్ని. వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఎలా ఉంటారు? ఇప్పుడు నా మీద ట్రోలింగ్ జరిగినా కూడా నేను ఎవరు వీళ్ళు అని చెప్పలేను. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? సో వాళ్ళు ఏదో వాళ్ళని అన్నారంట, ఆయనది పర్సనల్ గర్జీ తీసుకొని మీరు నాశనం అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్కి వచ్చారు. ఈవెన్ నవ్వు అండి, పొద్దున ఒక 6-7 మార్నింగ్ ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళిన TV9 ఛానల్లో కూర్చుంటే 4:35 వరకు కూర్చుండి వాళ్ళకి లైన్లోకి తీసుకొని అడిగితే ఒక్కరికి ప్రాపర్ ఆన్సర్ లేదు. సంతోష్ అనే ఒక అబ్బాయిని అడిగితే నేను మీకు కాల్ చేశాను, మీరు తర్వాత చేస్తానన్నారు, లిఫ్ట్ చేయలేదు అంటారు ఒకరు. ఓకే కౌశల్ గారు, ఇవన్నీ సిల్లీ రీజన్స్గా ఉన్నాయి కదా. సిల్లీ రీజన్స్తో ఎందుకని అసలు మీ కుటుంబం ఇలా
అంటే నాకు నిజంగా ఇప్పుడు యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం వెరీ వాల్యుబుల్ టైం ఫర్ మీ సార్. బట్ 3 days నుంచి ఈ పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వీళ్ళు పెట్టిన ఎలిగేషన్స్కి ప్రూఫ్లు అన్నీ రెడీ చేసుకోవడానికి నా 3 days వేస్ట్ అయిపోయింది. ఎవ్రీ డే సో ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను మీ మీద కేసులు రిజిస్టర్ చేశారా? నా మీద కేసులు రిజిస్టర్ చేయలేదు, నేను వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయలేదు. వన్ థింగ్ ఐ కెన్ సే, చేయాల్సినవన్నీ ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి వాళ్ళు నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇది అని. నెక్స్ట్ ఈయన క్యారెక్టర్ ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు జస్ట్ టీవీ 9లో ఇంటర్వ్యూ అయిపోయి వచ్చిన తర్వాత ఆ శేషర వ్యక్తి తన స్టేటస్ అనమాట, కౌశల్ ఐ విల్ స్ట్రిప్ యూ ఆన్ ద రోడ్. సో ఇలాంటివి అనమాట, ఇలాంటివి పెడితే ఆబ్వియస్లీ అభిమానులు అనే వరకు ఎలా ఉంటుంది అంటే హీ విల్ స్ట్రిప్ మీ ఆన్ ద రోడ్. అప్పుడు ఎప్పుడైతే సినిమా క్యాన్సిల్ అయ్యిందో నెక్స్ట్ డే వీళ్ళు పెట్టిన స్టేటస్లు ఏంటి, తనిష్ ఈజ్ అ లవబుల్ పర్సన్, తనిష్తో కలిసి అంత మంచి పర్సన్ ఎప్పుడు చూడలేదు, సో కేరింగ్, సో ఇది అని. అంటే ఇన్ని రోజులు కౌశల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎగైనెస్ట్గా తనిష్ మీద ప్రచారం చేసిన వీళ్ళు ఎప్పుడైతే తనిష్ని యాంటీగా ఉన్న వీళ్ళు కౌశల్ ఆర్మీలో కొంతమంది సభ్యులు ఇప్పుడు ఒక్కసారి తనిష్ దగ్గరికి వెళ్ళి తనిష్ని పొగుడుతూ ఉంటే ఆబ్వియస్లీ మాకేమనిపిస్తుంది, వాళ్ళకి కనెక్ట్ అయ్యారేమో లేకపోతే వాళ్ళు సినిమా చేస్తున్నారేమో. ఇవాళ మిమ్మల్ని మోసం చేశారని మీరు ఎలా భావిస్తున్నారు? రేపు బహుశా ఇతరులు కూడా అలా చేసే అవకాశం ఉంటుందేమో అని అనుకోవడంలో రీజన్ ఏమి ఉండదు కదా. మొన్న డిబేట్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఎప్పుడూ లేనిది సడన్గా వీళ్ళందరూ లైవ్లు ఇచ్చుకున్నారు. తేజస్విని గారు లైవ్ ఇచ్చారు, ఇంకా ఎవరెవరో ఇచ్చారు. కొంతమంది స్టేటస్లో బాగా అయిందా బాగా తీరిందా అని పెట్టుకున్నారు. బాబు అసలు ఇక్కడ ఇష్యూ జరుగుతుందండి, సమ్ 4గురితో జరుగుతుంది, 5గురితో జరుగుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఏంటంటే సంబంధం? సడన్గా వీళ్ళు ఎలా వచ్చేసారు? వీళ్ళకి ఎందుకు అంత సడన్ గా లైన్ లోకి బాబు గారు ఎలా వస్తారు, తనిష్ గారు ఎలా వస్తారు? వీళ్ళకి ఏం కావాలి చెప్పే బాబు గోగునేని ఎక్కడో యూకేలో ఉండి మన దేశం గురించి ఒక పోస్ట్ పెట్టకుండా దీని గురించి గంటలు స్పీచ్ ఇస్తారా? నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఒక మనిషి మోసం చేయాలంటే అందులోనూ ఒక సెలబ్రిటీ నేమ్ ఇంత హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చిన ఒక సడన్గా వచ్చిన ఒక సెలబ్రిటీ మోసం చేసేవాడైతే ఒక బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ పబ్లిక్లో రిలీజ్ చేసి ఒక్కొక్క ఏరియాలో కొంతమందిని పెట్టి చూసుకోండి అని చెప్పడు. ఈ రోజున ఇప్పుడు వాళ్ళు ఎలా ఈజీ అండి స్టేట్మెంట్స్, వాళ్ళ సర్కిల్ ఉందేమో, వాళ్ళకి బ్యాంక్ మేనేజర్ తెలిసేమో, మనకు తెలియదు. అవన్నీ కొడితే మొత్తం స్టేట్మెంట్స్ వచ్చేస్తాయి. ఎవరు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, డెబిట్స్ క్రెడిట్స్ తెలియకుండా ఉంటాయా? ఇంత ఓపెన్ స్టేట్మెంట్లో మోసం ఎలా జరుగుతుంది? లేదు, మీకు డౌట్స్ ఉన్నాయా, ఇదిగో ఇక్కడ కూర్చున్నాం కదా, ఇప్పుడు రండి, లేకపోతే రేపు రండి, ఇక్కడ మళ్ళీ పెడతాను నేను ఓపిక్గా, మళ్ళీ ఇదే వస్తాను. ఏ విషయంలో మోసం? వాళ్ళు స్టేట్మెంట్ అన్నారు, వాళ్ళ డబ్బులు మీరు ఏమైనా తీసుకున్నారు? లేదు. పోనీ మీరు అందరూ కలిసి ఏదైనా డబ్బులు పెట్టి వ్యాపారం చేస్తారా? అది కూడా లేదు. మరి వాళ్ళు ఏమైనా మీకు ఏదైనా ఊరు వెళ్తేనంట వాళ్ళని కొంతమంది ఏమో అంటే సిలీ రీజన్స్, మీరు కమర్షియల్ గా ఒక ఈవెంట్ చేసుకున్న, ఐ మీన్ ఒక ఓపెనింగ్కి వెళ్ళారు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మమ్మల్ని ఆ 10 మందిలో అతన్ని కలవలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. సిల్లీ రీజన్స్ అంతటి కూడా ఒక హరిగారు అని ఒక అతను ఉన్నారు కదా, ఈ ఎవరైతే చిన్నగా హర్ట్ అయ్యారో వీళ్ళందరూ అతనితో చేరడం. ఇది మరి మీరు ఎందుకని కూర్చొని పరిష్కరిద్దామనే నేను కర్నూలు కౌశల్ గారిని తీసుకొని వెళ్ళానండి. ఆ రోజు జరిగిన ఇష్యూనే ఇది. ఎంత తగ్గి 4 రోజులు పడి వెళ్తే ఆయన ఒక రూమ్లో కూర్చొని, ఒక ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్పిన మాట, ఇదంతా ఒక ట్రాప్, మేము మిమ్మల్ని పిలిచింది ఫుటేజ్ కోసం, ఈ రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ఏం తప్పు ఉందని సీసీ కెమెరాలో ఫుటేజ్ మీరు ఏం చేస్తారు అన్న, ఇందులో నాకు కావాల్సిన కంటెంట్ నేను తీసుకుంటా, ఇదంతా పక్క రూమ్లో 4 కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇదంతా ఎందుకు, ఏం చేద్దామని అంటే రేపు జరగబోయే క్యాండిల్ కాగాలి, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ చేయకూడదు, మీరు నాశనం అవ్వాలి, లేకపోతే చంపేస్తా. ఎందుకంటే ఇదంతా అంటే సినిమా నేను చేయలేదు కదా, ఆ టైంలో నన్ను ఒక 4 తిట్టారు, ఆర్మీ నుండి ఎవరో 4 తిట్టారు, ఆ టైంలో మీరు అడ్డుపడలేదు, సో నా ఈగో సాటిస్ఫై అవ్వలేదు, అంతటితో ఆగిందా? వీళ్ళు తనిష్ గారు, ఈ మధ్యలో తనిష్ గారిది ఏం లేదు, ఆయనతో మాకే ఉంటుంది. ఇంత కక్షలు ఇంత మనసులో పెట్టుకున్న ఒక మనిషితో సడన్గా తనిష్ గారు వచ్చి పార్టీలు చేసుకొని ఇదే మనీ అటు ఆయన మూవీకి స్పాన్సర్ అంటే ఆబ్వియస్గా సామాన్యంగా ఒక ఏమనుకుంటాం, ఇంటెన్షనల్గా జరుగుతున్నట్ట, లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతున్నట్ట. పోనివ్వండి, కెరియర్ పోనివ్వండి, నాశనం అయిపోయింది కెరియర్, ఇప్పుడు వాళ్ళు ఏం పెద్దగా చేయాల్సినంత చేస్తారు. ఇంకేమంటున్నారు, క్యారెక్టర్ ఉంది కదా, క్యారెక్టర్ మీద పెడతాం, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేస్తారు, ఇంకేం చేస్తారు, స్టేషన్లకు వెళ్ళి ఏదో ఫాల్స్ డబ్బు ఉంది కాబట్టి ఏవో చేసుకుంటారు అంటున్నారు.
ఏం సాధిస్తారు? పోనీ ఏంటి కంక్లూజన్ ఏంటి? ఏమైతే మీరు నిన్న అండి ఫ్యాన్స్ ఏం చేశారంటే మాకు ఇవన్నీ చూసి బాధపడతారు కదా, హరి గారికి కాల్ చేశారు, అన్న అంతా నాశనం చేస్తారు, ఇంకేముంది ఆయన దగ్గర వదిలేయచ్చు కదా అని అడిగితే, కౌశల్ని ఒక్కడనే రమ్మనండి, సెల్ ఫోన్లో ఎవరు వద్దు, నేను మాట్లాడతాను, సారీ అని వీడియో ఇవ్వాలి, ఏవో కండిషన్స్ అయింది. కానీ ఇంత చిత్రమైన కృత్రిమైన వ్యవహారం మీరు లీగల్గా ఎందుకని ఛాలెంజ్ చేసి? సార్ ఇది కూడా లేదండి మాకు నిజంగా మీరు చెప్పారు కదా, నాకు ఆ 30 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ అని. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టి ఆబ్వియస్లీ డెఫినెట్గా పెట్టాలనుకుంటే ఆ కేసులకి నాకు మిగిలిన కొంచెం ఇప్పుడు ఏదైతే రెమ్యునరేషన్ వస్తుందో బిగ్ బాస్లో ఎవ్రీ వీక్ మాకు అందరికన్నా తక్కువ రెమ్యునరేషన్ వచ్చింది నాకే సార్. ఆ వచ్చిన రెమ్యునరేషన్ కూడా నాకు ఇంటి మీద ఉన్న 2 లోన్స్ తీర్చుకున్నాను, అది మొత్తం వెళ్ళిపోయింది. సో ఏదైతే కోర్టు కేసులు ఇవన్నీ నాకు వచ్చిన డబ్బులే నా ఫ్యామిలీని పోషించడం కూడా సరిపోతుంది. ఈ కోర్టు కేసులు ఇవన్నీ తిరగడానికి ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ సార్. ఎవ్రీ డే ఐఎమ్ వేస్టింగ్ బికాస్ ఇప్పుడు ఒక పక్క మన ఒక పక్క జవానులు చనిపోయినప్పుడు వాళ్ళ కోసం మీరు క్యాండిల్ వర్క్ చేస్తుంటే క్యాండిల్ వర్క్ చేయకూడదు, మీరు క్యాండిల్ వర్క్ చేస్తే గొప్పలు అయిపోతారు, మీరు నాశనం అయిపోవాలి. క్యాండిల్ వర్క్ చేయకూడదు, క్యాండిల్ వర్క్ చేస్తే ఛానల్కి వెళ్తాం. వాట్ ఈస్ దిస్ సార్? ఒక భారతీయ పౌరుడిగా నేను నా దేశం గురించి అమరవీరులైన సైనికుల గురించి క్యాండిల్ వర్క్ చేస్తే ఇతను ఎవరు సార్ ఆపడమనడానికి? ఇలాంటి ఎలిగేషన్స్ ఎందుకు సార్? అతనికి ఏం చేస్తే ఇగో సాటిస్ఫాక్షన్ అవుతుంది? ఆఖరికి అతను ఇగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాం, వాళ్ళకి అందరి తరఫున సారీ చెప్పి వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అంటే లేదు. ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళు తీసుకొస్తే నా ముందు నుంచి పెడితే మీరు వెళ్ళిపోతే వాళ్ళు నరికేస్తాం, చంపేస్తాం. మరి అదే నిజమైనప్పుడు మీరు ఎందుకని ఈ వాదన ముందుకు రాలేదు? బట్ ఇంకేవేవో అనవసరమైన చర్చలు. నైట్ సిఐ గారిని కర్నూలులో డిస్కషన్ అయిన తర్వాత కౌశల్ గారు వాటికి ఒప్పుకోలేదు, నన్ను తీసుకొని కార్లోకి వచ్చారు కిందకి. పక్క రూమ్ లో ఉన్న ఈ శేషు వీళ్ళందరూ వచ్చేసి నా కారుకి అడ్డంగా పడిపోయి ఏవేవో వీడియోలు తీసేసి అరుపులు కేకలు చేస్తారు. నేను ఏం చేశాను? శేషు క్రాంతి మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మా ఇంటికి వచ్చారు, ఫ్యామిలీస్తో ఇంటికి వచ్చారు, నేను యాక్సెప్ట్ చేశాను, అందరం కలిసి ఉన్నారు, తెల్లారేక మాట్లాడుకుందాం, దయచేసి నైట్కి వదిలేయండి, నాకు భయంగా ఉంది, పిల్లలు ఉన్నారు ఇంట్లో అంటే ఒకసారి లోపలికి వచ్చి మాట్లాడితే సాల్వ్ అయిపోతుంది కదా. బలవంతంగా ఆయన ఏమో చంపుతానంటారు, వీళ్ళేమో లోపలికి రమ్మంటారు. ఆ టైంలో ఎవరిని అప్రోచ్ అవ్వాలి? వెంటనే నేను పోలీసులకు కాల్ చేశారు. అక్కడున్న సిఐ గారిని అప్రోచ్ అయ్యి నేను కంప్లైంట్ రైజ్ చేశాను. సిఐ గారు ఏమన్నారంటే, మీరు సెలబ్రిటీలు అమ్మ, పొద్దునైతే మీడియా వచ్చేస్తుంది, అల్లరిపాలు అవుతారు అంటే, ఎందుకు అల్లరిపాలు అవుతామండి, మొత్తం ఫుటేజ్ అవి ఉన్నాయి వాళ్ళ దగ్గర, నేను అప్రోచ్ అవుతాను అన్నారు. కానీ యాజ్ ఏ కామన్ నాకు నార్మల్ సాదాసీదా హౌస్ వైఫ్గా కెరియర్ పోతుందేమో, ఏమవుతుందో, మీడియా అంటే ఇదిగో ఇప్పుడు వాళ్ళు అయింది కదా, అట్లా మొత్తం తిరగాలేమో, ఎందుకులేండి ఉంది కదా పర్లేదు, సిఐ గారిని నమ్ముదాం అని చెప్పి నేను వచ్చాను అనమాట. వచ్చేటప్పుడు వాళ్ళ చేత లెటర్ రాయించుకున్నారు, ఇక మీదట మీ జోలికి రాము అని అందరూ లెటర్ రాశారు. అవి మీకు ఇచ్చారా? ఫోటో తీసుకున్నారు, ఉన్నాయి. అంతా అయిపోయింది. తర్వాత సిఐ గారికి కాల్ చేస్తాం చాలాసార్లు, రోజుకి ఒకసారి ఆయన కాల్ చేస్తాం, సార్ వాళ్ళు ఇంకా ఆపట్లేదు సార్, ఇంకా ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకా బెదిరిస్తున్నారు, ఇవన్నీ చెప్పాను నేను. ఆయన లేదు నేను వార్నింగ్ ఇస్తానమ్మని, ఆయన కూడా వార్నింగ్ ఇస్తానన్నారు. కానీ ఇది ఆగలేదు. సడన్గా ఒకరోజు మళ్ళీ సిఐ గారు ఏం చెప్పారంటే, అమ్మ వాళ్ళు చెక్ ఏదో ఉందంట కదా మీ దగ్గర, ఆ చెక్ ఇచ్చేయండి, ఆ అగ్రిమెంట్ ఇచ్చేస్తారు, సాల్వ్ అయిపోతుంది, పంపించండి సార్ డ్రైవర్ అంటే. వాళ్ళ డ్రైవర్ వచ్చారు, చెక్ ఇచ్చాము, అగ్రిమెంట్ ఇచ్చారు, క్లోజ్. ఈవినింగ్కి ఆ నలుగురు టీవీకి ఎక్కేసి ఏం క్లోజ్. కౌశల్ మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు, సమ్ టైమ్స్ చాలా మూర్ఖంగా కూడా ఉంటారు, ఆ మాట కూడా బహుశా వినరు అనుకుంటాం. మీరు ఇంత ఫిరోషియస్గా ఉండే మీరు మీ కామన్ సెన్స్ ఎందుకు ఉపయోగించలేదు ఇదే నిజమైనప్పుడు? ఏ విషయంలో సార్? మిమ్మల్ని మీకు ఒక హామీ పత్రాలు రాసిచ్చిన వాళ్ళు తప్పని ఒప్పుకున్న వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి టైం వేస్ట్ అని అమాయకంగా ఎలా అనుకుంటున్నారు మీరు? వెళ్ళాను, ఆల్రెడీ అందరినీ కలిసాం. మీరు ఎవరెవరిని కలిసారు? కనీసం ఎస్పీ స్థాయి అధికారినైనా కలిసారా? ఫలితం ఏంటి? మేము డీజీ గారిని కలిసాం సార్. ఎప్పుడు కలిసారు? మేము కర్నూలు నుంచి వచ్చిన నెక్స్ట్ డే కలిసాం. ఎప్పుడు? అవినాష్ మోహంతి గారు. సుమారు డేట్ అవసరం లేదు, ఐ థింక్ 20th ఆ టైంలో అనుకుంటా, డేట్ అంత ఐడియా లేదు, ఫిబ్రవరిలో 19th కలిసాం. అవినాష్ మోహంతి గారు, డీజీ గారు, అడిషనల్ డీజీ రఘువీర్ గారికి రికమెండ్ చేశారు. రఘువీర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ మొత్తం చెప్పాం, అతను కంప్లైంట్ రేస్ చేసి ఇమ్మన్నారు. అది కంప్లైంట్, ఇట్ ఇస్ ఎఫ్ఐఆర్ ఫర్ దెమ్. రోషన్ ఈ ఆల్సో విత్ మీ. సో కంప్లైంట్ రేస్ చేసాం. కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత అతను అడిగింది ఏంటంటే, సార్ ఇలాగా ట్రోల్స్ చేస్తున్నారు సార్, ఇలాగా ఇట్స్ నాట్ ట్రోల్ అంటే ఇలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగా న్యూసెన్స్ చేస్తున్నారు, వితౌట్ ఎనీ ఎలిగేషన్ న్యూసెన్స్ చేస్తున్నారంటే, కౌశల్ సెలబ్రిటీస్కి ఎవరిని కామన్ అమ్మా, ఇగ్నోర్ అమ్మా అన్నారు.
Yeah. నా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు, జస్ట్ ఇగ్నోర్. సరే సార్ మీరు చెప్పారు కదా, ఓకే ఐల్ ఇగ్నోర్ సార్. ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాను. ఇగ్నోర్ చేయడం మొదలు పెడితే ఆఫ్టర్ 1 వీక్ అయ్యింది TV5 షో. ఓకే, కదండి అసలు ఏంటి ఏం చేద్దామని కెరియర్ స్పాయిల్ చేస్తారు. ఇంకా నాకు ఏదో ఈయన క్యారెక్టర్ మీద చెప్తారంట, ఈయన క్యారెక్టర్ గురించి ఏవేవో సృష్టిస్తారంట, అదేవో టీవీలకి ఎక్కుతారంట. ఏ సరే ఏముంది సార్, డబ్బు ఉంటే ఏముంది సార్, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చి మీరు వచ్చి టీవీ వచ్చి ఇలా చెప్పండి అంటే అయిపోతుంది. This is all అసలు నా దృష్టిలో మీరు వ్యక్తిగతంగా ఎవరికైనా టార్గెట్ అయితే నాకు తెలియదు, కానీ అసలు మీ క్యారెక్టర్తో ఏం సంబంధం? కనీసం ఏదైనా సంబంధం ఉంది సమాజానికి? కౌశల్ క్యారెక్టర్, ఆయన దినచర్య, ఆయన పొద్దున ఏం తింటాడు, రాత్రి ఏం తింటాడు, ఏం తినకుండా పడుకుంటాడా, ఇవి నిజానికి సమాజానికి కానీ తోటి యువకులకు కానీ ఏదైనా ఉపయోగపడుతుందంటే బాగా డిగ్ చేసి మొత్తం బయటికి తీద్దాం. కానీ నాకు అర్థం కాని అంశం, చాలామందికి కూడా కన్ఫ్యూజన్ ఉన్నటువంటి స్టేటస్. పొద్దున్న నుంచి మీ చర్చ మీద మమ్మల్ని కూడా తిడుతున్నారు జనం. ఎలా అంటే ఎందుకు ఇలాంటి వేస్ట్ చర్చలు అనే దాని మీద ఒకటి. 2, ఎందుకు అంత టార్గెట్ అయిపోతున్నారు? ఒక లాజికల్ కంక్లూజన్స్ తోటి చర్చలు ఎందుకు జరపట్లేదు మీరు అన్నది కూడా మాకు వస్తున్నటువంటి విపరీతమైన విమర్శ కూడా. ఈ చర్చలో ముఖ్యంగా మనకి కనిపిస్తున్నది ఏంటి అని అంటే, మీరు ఒక సెలబ్రిటీ అయినందువల్ల కొంతమందికి మనం ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కింద ఈ చర్చను మనం తీసుకుంటాం. మీ వ్యక్తిగతం మాకు అనవసరం, మీ క్యారెక్టర్ మాకు అనవసరం. అవసరమైనప్పుడు ప్రశ్నిస్తాం. ప్రశ్నించాల్సిన వ్యక్తి పక్కనుంది, ఆమె అవసరమైనప్పుడు ప్రశ్నిస్తుంది. ఆమె కూడా కాదు, మిగతా మీడియా కూడా ప్రశ్నించాలని మీరిద్దరు అనుకున్నప్పుడు, తన అనుకున్నప్పుడు అప్పుడు ప్రశ్నిద్దాం. ఇది మాకు అప్రస్తుతం. బట్ మీకు ఆర్థిక లావాదేవీలలో ఏవైనా గొడవలు వచ్చినా కూడా మీ ఆర్మీ మీ ఇష్టం, మాకు సంబంధం కూడా లేదు. ప్రజల్ని మీరు ఏదైనా ఏ రకంగా అయినా వంచన చేసినా, మోసం చేసినా, ఒక వ్యక్తిగా, సెలబ్రిటీగానే కాదు, ఒక వ్యక్తిగా కూడా మాకు అవసరం. సో ఈ నేపథ్యం అంతా తీసుకున్నప్పుడు మీతో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు ఈ షోలో ఉన్నారు. అంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఇక్కడ కౌశల్ అన్న ఇలాగ బయటికి లాగి కౌశల్ అన్న జీవితాన్ని నాశనం చేస్తున్నారని ఎంతోమంది ఫోన్లు చేసి చాలామంది బాధపడ్డారు, ఏడ్చారు, చాలా చేశారు సార్. నేను అంటే నా మీద ఇలా 25th ఇలా TV5లో రాంగ్ ఎలిగేషన్స్తో వితౌట్ ఎనీ ప్రూఫ్స్తో నా బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఇది సార్. ఒక 2 పేపర్లు తీసుకొచ్చి బ్యాంక్ స్టేట్మెంట్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ అవ్వదు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, డిపాజిట్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ మొత్తం అన్ని ఇందులో ఉంటాయి యాక్చువల్గా. సో అప్పటి నుంచి నా మీద ఉన్న ఎలిగేషన్స్కి వీళ్ళు సార్, ఐ మీన్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాజ్ వీళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు లోకల్ కాబట్టి. వాళ్ళు 3 days నుంచి నాతో ఉండి, రాత్రి మొగలు నాతో ఉండి, అన్న వీఆర్ ద ట్రూ ఫ్యాన్స్ అన్న, నేను ఎవరేమన్నా మాకు అనవసరం, నువ్వేంటో మాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసు, నువ్వు మా కోసం ఏం చేసావు మాకు తెలుసు అని చెప్పి రాత్రి మొగళ్ళు మాతో పాటు నిద్రాహారాలు మానేసి మాతో పాటు కష్టపడుతూ ఈరోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు సార్. దే ఆర్ ద రియల్ ఫ్యాన్స్. ఏమా చెప్పండి సార్. అది ఇప్పుడు ఈయన మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా సార్ కొంతమంది 6 వ్యక్తులు. వాళ్ళు ఫస్ట్ ఆర్మీ నుంచి తీసేయబడిన వ్యక్తులు సార్. వాళ్ళు చేసే చెత్త పనులకి ఈయన మనకెంత క్లోజ్ వాళ్ళైనా తప్పు చేస్తే ఈయన ఊరుకోరు, ఎవరైనా కసురుతారు. సో వాళ్ళు ఎక్స్ట్రీమ్స్, ఇంకా వాళ్ళ బిహేవియర్ ఎక్స్ట్రీమ్స్. సో వాళ్ళని తీసేయడం జరిగింది. సో ఆ ఒక్క రీజన్తో అంతా క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారు సార్. శేషు అనే వ్యక్తి స్టార్టింగ్లో బాగానే ఉండేవాడు సార్, కానీ అతను తర్వాత ఈయనకి క్లోజ్ అయ్యి ఈయన ద్వారా ప్రాఫిట్స్ చేసుకుందామని చూశాడు. ఎలా అంటే ఈయనని కలవాలంటే ఇప్పుడు అమ్మాయిలు ఎంతోమంది ఉంటారు సార్, ఈయనని కలవాలనుకుంటారు, అతను క్లోజు, విజయవాడలో అతను క్లోజు, అతన్నే అడుగుతారు. సో మేము ఇలా కలవాలి, ఏం చేయాలంటే ఆ అమ్మాయిలు అతనికి న్యూడ్ పిక్స్ పంపించాలి. ఈయనని కలవాలంటే ఆయనతో స్పెండ్ చేయాలి, అప్పుడే కల్పిస్తాడు. కానీ ఒక్క విషయం అమ్మా, మనం సభ్య సమాజంలో ఉన్నాం. ఇంత చెత్త విషయాలని, చెత్త మనుషుల గురించి నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను. బట్ ఒకటి తను చెప్పినటువంటి అంశం, కర్నూలులో మిమ్మల్ని 4 గోడల మధ్య జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా చర్చ చేద్దాం. ఏదైతే మీరు స్పందించాలనుకుంటారో ఇట్ ఈజ్ మోస్ట్ వెల్కమ్. పబ్లిక్లో మీరు చెప్పొచ్చు, అదే ప్రధానమైన అంశం కూడా. ఎందుకంటే వాళ్ళెవరిని నేను ఆహ్వానించట్లేదు, వాళ్ళని ఎవరిని ఫోన్లో కూడా కాంటాక్ట్ చేయాలని అనుకోవట్లేదు. బట్ నార్మల్గా 99% స్టూడెంట్స్ పొద్దున కాలేజ్కి వెళ్ళినామా, బంక్ కొట్టినామా, పోరిన లైటింగ్ కొట్టినామా, సాయంత్రం మంద అయినామా, పండుకున్నామా.
ఈ ఈ ఇలా సొసైటీలో ఇలా ఉన్న స్టూడెంట్స్ ఒక కౌశల్ ఆర్మీ, ఒక కౌశల్ అంటారా ఎవరో అనే ఒక వ్యక్తిని బిగ్ బాస్ లో చూసి సంథింగ్ ఏదో ఒక అరే చెయ్యాలి మనం లైఫ్ లో ఏదో ఒకటి అనే ఒక మెంటాలిటీకి వచ్చాం సార్. సింపుల్ ఇన్స్పిరేషన్కి వచ్చాం. వచ్చిన తర్వాతకి ఈ సొసైటీలో ఇలా ఉన్న స్టూడెంట్స్ మెల్లిమెల్లిగా బ్లడ్స్ ఇవ్వడం, ఎంతో మందికి బ్లడ్స్ డొనేట్ చేద్దాం, హెల్పింగ్ నేచర్ అనేది ఒకటి వచ్చింది సార్ సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నాకే ఫర్ ద ఫస్ట్ టైం ఓ తప్పు పని చేసినప్పుడు ఇలా చెయ్యొద్దు అనుకుంటా అనే ఒక ఫస్ట్ టైం నాకు ఒక థింక్ వచ్చింది సార్ సింపుల్గా చెప్పాలంటే. సో ఇంత చేంజ్ అయిన నేను ఇదంతా చూస్తున్న మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. సో సమాజంలో ఒక స్టూడెంట్ 100% నేనైతే కౌశల్ ఆర్మీలో ఉన్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ నేను చాలా చేంజ్ అయ్యాను. ఓకే ఫైన్. ఇప్పుడు కౌశల్ ఆర్మీలో మీరు ఉన్నందుకు గర్వపడుతున్నారు. కౌశల్ యొక్క బిహేవియర్ తను ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ముఖ్యం అంటున్నారు మీరు, అంతేనా? 100%. కానీ కౌశల్ మరి ఇన్ని ఆరోపణల మధ్య చిక్కుకుపోయారు సార్. ఇప్పుడు ఫస్ట్ డే ఏ రోజు అయితే ఆ నలుగురు బయటికి వచ్చి న్యూస్లలో కూర్చొని ఒక ప్రముఖ యాంకర్ వాళ్ళకి సపోర్ట్ చేసి సంథింగ్ ఏదో చేశారు సార్. సో ఇప్పుడు నేను నలుగురి గురించి నేను వాళ్ళ పేరు చెప్పాల్సుకునే నాకు అవసరం లేదు. వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించినందుకు కౌశల్ అన్న ఎంత సొంత తమ్ముడైనా సరే ఒకవేళ తప్పు చేస్తే వెళ్ళిపో అంటారు. ఆ విషయం అందులో నలుగురిలో ఉన్న ఒక అతను కూడా ఒక మోజో టీవీలో చెప్పాడు. ఏమని, నేను ఒక విషయం కూడా కౌశల్ గారిని చాలా లైక్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నాడు, తప్పు చేశానని కౌశల్ పక్కకు జరిపేశాను నన్ను అని చెప్పి అతనే ఒప్పుకున్నాడు. సో ఈ నలుగురు పక్కకి జరిపారు, ఆ నలుగురు వెళ్ళిపోయారు. సో క్లియర్ గా మేము చెప్పాము. సో ఈ నలుగురికి మాకు సంబంధం లేదు. సో మీ సోషల్ ఆర్మీ అయితే ఒక ఇన్స్పిరేషన్ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నారు 100%. ఇప్పటికీ ఎన్నో చేసాం సార్ మేము ఫస్ట్ నుంచి. బ్లడ్ డొనేషన్స్ కానీ ఎయిడ్స్ పిల్లల్ని ఈయన తీసుకెళ్లారు సార్. ఎయిడ్స్ పేషెంట్స్ ని తీసుకెళ్లి వాళ్ళకి మూవీ చూపించి కేఎఫ్సీలో మీల్ ఇప్పించి ఎంతో టైం స్పెండ్ చేశారు సార్ వాళ్ళు. అండ్ బిగ్ బాస్ ఉన్నప్పటి నుంచి బ్లడ్ క్యాంప్స్ ఎన్నో చేశారు సార్. ఐ వాజ్ షాక్. లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా, రోటరీ క్లబ్ వాళ్ళు కూడా దే గివ్ సర్టిఫికేట్ అనమాట అంత మంచి కార్యక్రమం చేసినందుకు. వీళ్ళు సోషల్ యాక్టివిటీ మెంబర్స్ ఆర్ ఆల్వేస్ సార్. వేదాంత్ అయితే ఊర్లో వెళ్ళి ఫార్మర్స్ని కలిసి వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కౌశల్ ఆర్మీ తరపున తనకి చేస్తూనే ఉన్నాడు. అతను వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది తను ఎంత హెల్ప్ చేస్తున్నాడు. అలాగే వీళ్ళందరూ సో యాక్టివ్ ఇన్ దర్ ఓన్ వేస్. ఇలాంటి యాక్టివ్గా ఉన్న ఒక ఆర్మీని దే వాంట్ టు స్పాయిల్ ఇట్. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా ఉంటే నాకు పేరు వస్తుంది. సో నాకు పేరు రావడం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని ఫస్ట్ వీళ్ళు స్పాయిల్ చేయాలి. నాకు ఇదే నచ్చట్లేదు కౌశల్ గారు. మీరు ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్స్లో ముందుకెళ్తున్నారు. ఇక ఒక 4 గోడల మధ్య జరిగిన సంఘటనను మీరు బయటకు తీసుకొచ్చి న్యాయం జరిగే పద్ధతిలో వెళ్ళలేకపోయారు. అలాగే మీరు కూడా మీరు దగ్గరగా గమనించిన అంశాలు ఏంటి? లాస్ట్ ఒక 6 months నుంచి అన్న బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అన్నలోంచి దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నేను ఒకనే సార్. మీరు ఆ ప్రోగ్రామ్ చూసి తనకు దగ్గర అయ్యారా? యా సార్. ప్రోగ్రామ్ ఫస్ట్ వీక్ నుంచి అందరూ ప్రోగ్రామ్ చూసి దగ్గర అయ్యారు. ప్రోగ్రామ్ చూసి అన్నకి నేను ఫ్యాన్ అయ్యాను. తర్వాత బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ డే అన్నం కలిసి అన్నతో ట్రావెల్ చేశాను కంటిన్యూస్గా ఇప్పటివరకు. అన్నలో ఉన్న హెల్పింగ్ నేచరు, ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండి ఒకరు హెల్ప్ చేయడంలో కానీ, ఒక స్త్రీకి ఇచ్చే రెస్పెక్ట్లో కానీ, వాటన్నిటి చూసి నేను ఇన్స్పైర్ అయ్యేసి అన్నలా నేను కూడా ఉండాలి, అందుకే ఆయన మార్గదర్శనంలో నేను నడుస్తున్నాను సార్. కానీ ఇలాంటి ఆయనకి మా కౌశల్ ఆర్మీలో కొద్ది రోజులు ఉండి ఇక్కడ వాళ్ళు ఏదేదో ఆశించి వాళ్ళకి దక్కకపోవడంతో అన్న వాళ్ళని బయటకు పంపిన తర్వాత ఒక గ్రూప్గా ఫామ్ చేసి దానికి ఒక 10 days 15 days కర్నూలులో క్యాంప్ వేసేసి అక్కడ అందరూ ఒక 5 to 6 members అందరూ వీళ్ళు ఇప్పుడు ఏ అలిగేషన్స్ చేస్తున్నారో ప్రజెంట్ 15 days కర్నూలులో తనీస్ ఫంక్షన్ హాల్లో అక్కడే ఉండేసి అన్ని రూపకల్పన చేసింది సార్. టోటల్ దీనికి సపోర్ట్ చేసింది ఒక ప్రముఖ టీవీ ఛానల్ సార్. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎందుకంటే సార్ కష్టపడి పైకి వచ్చే వాళ్ళు తొక్కాలి సార్. ఆ ఛానల్లో ఉండే యాంకర్ నేను డైరెక్ట్గా చెప్తున్నా వాళ్ళకి. ఎందుకంటే ఏసీ రూమ్లో కూర్చునేసి చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం కనిపించట్లేదు. బట్ కింద స్థాయి నుంచి ఒక్కసారి వచ్చినప్పుడు తెలుస్తుంది సార్ ఆ విలువ ఏంటో. కానీ మీడియా వాళ్ళు సహజంగా బలమైనటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు ఆపోజిట్ పర్సన్
ఇప్పుడు అన్న కౌశల్ అన్న మీతోనే చెప్పారు కదా, నేను వస్తాను, ఆ తర్వాత ఇద్దరిది పరిశీలించి మీరు డిబేట్ లైవ్లోకి వెళ్ళండి అని చెప్పారు కదా. నువ్వు పరిశీలించుకున్నట్టు లైవ్కి ఎలా వెళ్తావు? ఓకే, అంటే నీ ఇంటెన్షన్ ఏంటి? నీకు టీఆర్పీ కావాలి, ఆయన్ని డిఫెండ్ చేయాలి. ఓకే, నేను దాని మీద పెద్దగా చర్చ పెట్టను కానీ బట్ మిమ్మల్ని మీరు సరిగ్గా కౌంటర్ చేసుకోలేకపోయారని అన్న. అంటే మీరు ఎందుకు చర్చ పెట్టరు సార్ మీద? ఏ విషయం మీద? అంటే ఒక వ్యక్తిని ఒక మీడియాలో ప్రముఖ ఛానళ్ళు తన పర్మిషన్ లేకుండా నేను కౌశల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఆ కార్యక్రమాన్ని చూడకుండా నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ కార్యక్రమం చూసిన అంటే హట్ అయ్యాం కాబట్టి హట్ అయిన వాళ్ళకి ఇది మంచి వేదికే, నేను కాదనట్లా. ఇప్పుడు ఇదే వేదికలో మీరు పెద్దవారు మాకు మంచి చెప్తున్నారు, ఇక్కడ న్యాయం అడుగుతున్నాను నేను. జరిగింది మీరు తెలుసుకొని, ఇప్పుడు నేను చెప్పాను ఒక విషయం ఇలా జరిగింది అని. ఎవరైతే మా మీద ఆరోపణలు చేశారో వాళ్ళు మీరు పిలిచినా నేను పబ్లిక్గా అడుగుతున్నాను రండి అని చెప్పి, రేపు ఇక్కడికి రండి మాట్లాడు. మీరు పెద్దవారుగా కూర్చొని జరిగింది ఏంటి, ఏం కావాలి, ఎందుకు, సాక్ష్యాలు ఉన్నాయి, మీరు అడిగిన సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి, వచ్చి కూర్చొని మాట్లాడమండి, అయిపోతుంది. ఓకే ఫైన్, మీరు ఇచ్చిన సలహా మంచిదే. నేను ఒక్కడనే కాదు, ఒక ప్యానల్ 2-3 సీనియర్ జర్నలిస్టులు కూడా మనం ఇన్వైట్ చేద్దాం. అలాగే మీకు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు, ఇక్కడ చర్చ పెట్టచ్చు. అలాగే మీకు కావాల్సిన న్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని డిమాండ్ చేయొచ్చు, అది మీ హక్కు. డెఫినెట్లీ ఇట్స్ యాక్చువల్లీ ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీవన్. ఎవరికి ఎలాంటి డౌట్స్ అయినా మీరు ఎనీ ఛానల్కి, ఎస్పెషలీ TV5కి నేను రాను, ఎందుకంటే వితౌట్ మై నాలెడ్జ్, వితౌట్ మై రైట్ ఎలిగేషన్స్ లేకుండా రాంగ్ ఎలిగేషన్స్ వచ్చేసారు కాబట్టి ఐ డోంట్ ఎంటర్ ఇన్ ద ఛానల్ ఇన్ మై లైఫ్. సో ఇంకెనీ ఛానల్ ఐఎమ్ రెడీ, ఏ ఛానల్కి ఐఎమ్ రెడీ. ఛానల్ కాదండి, మహా టీవీకి మహా టీవీలో కూర్చున్నాం కాబట్టి వి రెడీ టు అలాగే రేపు కూడా రండి మాట్లాడదాం. ఒక్క నిమిషం మీరు మహా టీవీకి నేను ఈ రోజు రాత్రి ఇంత టైం అయినా కూడా పిల్లల్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే న్యాయం జరుగుతుంది అని. పొద్దు నుంచి అన్ని ఛానల్స్ తిరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే ఏ ఒక్క ఛానల్ అయినా నిజాన్ని బయట పెడుతుందేమో, ఏ ఒక్క ఛానల్ అయినా న్యాయం చూపిస్తుందేమో. ఎందుకంటే పోయింది, వాళ్ళు కూర్చున్నారు, చేశారు, ఏవేవో సిల్లీ రీజన్స్ చెప్పారు, జనం చూస్తున్నారు. ఎంతో రోజు కళ్ళ ముందులో 24 గంటలు తిరిగాం మీడియాల చుట్టూ. ఇది చివరిగా ఇంతటితో నేను ఎండ్ చేయదలుచుకున్నాను. ఎవరైనా ఏదైనా ఆరోపణలు ఉంటే దయచేసి రేపు ఇక్కడికి రండి, ఇక్కడ కూర్చుందాం, సార్ట్అవుట్ చేద్దాం. ఇక్కడికి రాలేదు అంటే మీరు చేసే ఆరోపణలు అబద్ధాలనే లెక్క. ఇక్కడికి రండి, ఆయన ఉన్నారు, ఇంకెవరైనా తీసుకొద్దామంటే తీసుకొద్దాం, కూర్చుందాం, సాల్వ్ చేసుకుందాం. మీరు అడిగిన ప్రూఫ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు చేసే ఆరోపణలతో రండి, కూర్చొని పాయింట్ టు పాయింట్ మాట్లాడి సాల్వ్ చేద్దాం. ఇంతకు మించి మీరు నా కుటుంబాన్ని కానీ నన్ను కానీ ఇంకా బాధ పెట్టాలి, ఇంకేదో చేయాలనుకుంటే మిగిలింది మా ప్రాణం, అంతే. సార్ మీ పెద్దవారు, మీరు చెప్పండి. అంత పెద్ద మాట వద్దు, అంత డిఫెన్స్ లో కూడా మీరు వెళ్ళొద్దు సార్. ఎందుకంటే డిప్రెస్ అవ్వాల్సిన అంశం కాదు, కొన్ని విషయాలు మీరు ప్రాక్టికల్ గా తీసుకోండి. ముఖ్యంగా మీరు మాట్లాడిన అంశాల్లో న్యాయం కావాలి అనుకునే దానికి మహా న్యూస్ ఖచ్చితంగా వేదిక అవుతుంది, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే బిగ్ బాస్ ప్రాణాలు అని ఎందుకనంటే సార్ వాళ్ళు చంపుతాం అంటున్నారు, ప్రూఫ్లు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. ఓకే, ఆ రోజు రాత్రి జరిగింది కూడా అదే. నా క్వశ్చన్, నా యుద్ధం కూడా, ఎవరైతే చంపుతామన్నారో, మీరు ఎంత దోషులైనా సరే చంపుతామన్నారో అది మాత్రం క్షమార్హమైన అంశం కాదు సార్. పోలీస్ వ్యవస్థ మీద నాట్ ఎక్స్క్యూజబుల్. వి ఫైల్డ్ కేస్ ఫర్ ప్రూఫ్స్. చూడండి సార్, యా వి ఆర్ మీతో న్యాయం ఉంటుంది ఖచ్చితంగా. ఆ న్యాయం మహా న్యూస్ అవ్వచ్చు, మరొకళ్ళు అవ్వచ్చు, మిమ్మల్ని చూసి స్పందించే వాళ్ళు ఎవరైనా ముందుకు రావచ్చు, అధికారులు రావచ్చు, అలాగే పబ్లిక్ కూడా, మీ ఫాలోవర్స్, మీ ఆర్మీ, మీకు సంబంధించిన ఎవరైనా సరే మీరు చెప్పేది నమ్మే వాళ్ళకి వెల్కమ్. ఇక్కడ చర్చ పెడదాం, నిజమేంటో తేలుద్దాం. ఇప్పటికే 100% మీరు చెప్పినటువంటి అంశాల్లో కొంత రీజనింగ్ ఉన్నదనేది వాస్తవంగానే కనిపిస్తా అన్నది. బట్ అన్రీజన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా బయటికి తీద్దాం. ఎవరైనా వచ్చి ఆరోపణలు చేసి నిరూపించాలి అని అనుకుంటే ఎక్కువ సమయం వద్దు, ఎక్కువ సమయం వేధించే పరిస్థితి ఎప్పుడు మీడియాలో ఉండకూడదు. మీడియా వ్యక్తులను కలపాలి, విలువల్ని లేపాలి, అలాగే కుటుంబాలని కూడా మనం రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. బురద చల్లటం, అలాగే పిల్లలు సైతం రాత్రులు పూట ఏడుస్తూ పడుకునే దుర్మార్గమైన జర్నలిజాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఖచ్చితంగా వీళ్ళు అలాంటి దోషులైతే దేశాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గులను వదిలేసి
చిన్న చిన్న కుటుంబాల మీద పడే కంటే కూడా బాధ్యతగా మనం ఆలోచించాలి అన్న సమయం వచ్చినప్పుడు నిజంగా కౌశల్ పబ్లిక్ సొమ్ము దోచుకొని ఉంటే శిక్షార్హుడే, నో డౌట్ అబౌట్ దట్. ఏ మీడియా సంస్థ అయినా ఏ వ్యక్తులైనా అతన్ని నిలబెట్టచ్చు. నేను రెడీ, నేను సిద్ధం అని ఆ కుటుంబం ముందుకొచ్చింది. ఈ అర్ధరాత్రి పూట ఇక్కడ కూర్చొని మాట్లాడటమే మనం దౌర్భాగ్యంగా ఫీల్ అవ్వాలి. మీ బాధ ఎలా తీరుతుంది అనుకుంటున్నారు? మీకు న్యాయం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళ మీద ఆల్రెడీ పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది సార్. పోలీస్ అసలు నమ్మకం ఉంది కాబట్టి సో తొందరగానే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. సో లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ మీడియా మీద కూడా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవరో 2-3 మీడియాలో నాకు వ్యతిరేకంగా వచ్చినందుకు మాత్రాన ఇన్ని రోజులు జనాలు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నాకు ప్రేమతో ఓటు వేసిన వాళ్ళు నాకు ఎప్పుడు నాతోనే ఉంటారు సార్. ఎందుకంటే నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అన్న నీ గేమ్కి ఇన్స్పైర్ అయ్యాం, నువ్వు నీ డిసిప్లిన్కి ఇన్స్పైర్ అయ్యాం, నీ పేషెన్స్కి ఇన్స్పైర్ అయ్యాం అని చెప్పి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అవ్వడం జరిగింది. జిమ్కి వెళ్ళడం అలాగా నేను కొన్ని వేల మంది ఇన్స్పైర్ చేశాను సార్. అది నాకు దట్స్ అ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ఫర్ మీ. ఒక బిగ్ బాస్ షో ద్వారా చాలామంది యూత్ని ఇన్స్పైర్ చేయగలిగాను. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి నేనేంటో తెలుసు, డెఫినెట్గా నాతో ఉంటారు. బట్ ఐఎమ్ ఛాలెంజింగ్ సార్, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అనకుండా రేపు ఈవినింగ్ ఐ వాంట్ టు ఫినిష్ దట్. బికాజ్ నేను ఇదే విషయాన్ని జీవితాంతో పట్టుకుని వెళ్ళలేను. నాకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు మొన్న కర్నూలులో కారు అడ్డం పడి ఏదో క్లిప్ వస్తేనే పప్ప నిన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నారా, పప్ప వెళ్ళదు చిన్న పసికందులు సార్. వాళ్ళే ఫీల్ అవుతున్నప్పుడు సో ఇట్స్ టైమ్ టు స్పెండ్ విత్ దెమ్. సో బిగ్ బాస్ హౌస్లో కూడా నా పిల్లలు ఎక్కడ ఫీల్ అవుతారన్న ఉద్దేశంతోనే నేను నిమ్మగా పిండుతున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. సో అదే సీన్స్ మళ్ళీ నా లైఫ్లో రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా నా ఫ్యాన్స్ అవని, నాకు ఆపోజిట్స్ అవని, ఎనీ టైమ్ టుమారో ఇదే వేదిక మీద మహా న్యూస్లోనే ఇలాగే కూర్చుందాం. మీ ఎలిగేషన్స్కి ఇదే టైంలో ఆన్సర్ చేద్దాం. లెట్స్ ఫినిష్. బికాస్ ఈ టాపిక్ మీద నా జీవితం అంతా నేను స్పెండ్ చేయలేను. ఐ జస్ట్ వాంట్ ఫుల్ స్టాప్ అండ్ ఐ వాంట్ గో హెడ్ విత్ మై లైఫ్. నాకు చాలా లైఫ్ ఉంది. మీరు నాకు ఇచ్చిన ఈ లైఫ్ని నేను ఒక మంచి పద్ధతిలో సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కౌశల్ అన్న సినిమా చేస్తే కౌశల్తో పాటు మేము ఆ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ వస్తుందని చాలామంది యూత్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నా కోసం సినిమా చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళ కోసమే ఏదో ఒక సినిమా చేయాలి, వాళ్ళకి ఇన్స్పైర్ చేయడానికి. సో ఐ వాంట్ ఫుల్ స్టాప్ దిస్ మ్యాటర్ బై టుమారో. మీరెలా అదేనండి. మీరు దయచేసి ఏడవద్దు. కన్నీళ్ళు చాలా విలువైనవి అమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. విలువ లేని వాటి గురించి మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చొద్దు. మార్నింగ్ నుండి స్టూడియోల చుట్టూ తిరిగి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు అంత చాలా సిల్లీగా నాశనం అయిపోవడం కావాలి అనే మనుషులు అది తలుచుకుంటుంటే నాకు నాశనం చేసేసారు యాక్చువల్లీ. ఇప్పటికి కూడా నేను ఈ టైంలో ఇక్కడికి వచ్చానంటే ఒక నమ్మకం, ఎవరన్నా ఇట్లా ఒక అన్యాయంగా ఒక ఫ్యామిలీని అనాలి, ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసి చిన్న రీజన్స్ హర్ట్ అయితే కాంప్రమైజ్ అనేది కూడా అర్ధరాత్రి పూట కారుకి అడ్డం పడిపోయి పోలీసుల దగ్గర దాకా వెళ్ళిన మ్యాటర్ని మళ్ళీ ఇంటెన్షనల్గా ఇక్కడ దాకా తెచ్చారు. కాబట్టి దయచేసి మీ అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు కౌశల్ గారి మీద అభిమానం అంటున్నారు, స్టేట్మెంట్లో ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకోటి ఏ ప్రాబ్లం ఉన్నా దయచేసి రేపు ఇక్కడికి రండి, పెద్దల సమక్షంలో కూర్చుందాం. లేదు మేము రాము అని చెప్పేసి ఇంకేదైనా మా మీద చేయాలని ఉంటే అది మీ విజ్ఞత అంతే, ఇంకా దానికి మాటలు కూడా లేవు నాకు. సో చాలా సేపటి నుంచి కోటి చిలకలూరుపేట నుంచి వెయిట్ చేస్తున్నారు. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్. పెద్దలందరికి నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ 2 ఫస్ట్ నుంచి చూస్తా ఉంటాను. కౌశల్ అంటే నాకు చాలా అభిమానం అండి. కౌశల్ గారు అంటే ఓకే. కౌశల్ అన్నా మీరు మీ వ్యక్తిత్వం అట్లాగే ఉండాలి. మిమ్మల్ని చూసి నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఎవరో కొంతమంది వ్యక్తులు కావాలని మీ మీద బుడ్డ జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎక్కడా తగ్గకూడదు. ఇది మీ అభిమానిగా నా ఆశ. ఓకే. పోతే ఇంకొకటి అండి, ఈ కొన్ని ఛానల్స్ ఉన్నాయి సార్, మరీ అసలుకి దారుణంగా వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి వాళ్ళు డిబేట్కి వచ్చారు.
బాబు వదిలేని కానీ ప్రతి దానికి ఇన్వాల్వ్ చేస్తారు. ఆయన ఏమంటాడు, నేను దానికి కాదు ఫోన్ చేసి, నేను చేయలేదు, మీరే నాకు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇట్లాంటి కొన్ని మీడియా సంస్థలు అనేవి కొద్దిగా సాధారణ ప్రజలకి అనుగుణంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఎస్, ఏ అంశమైనా కామన్ మ్యాన్కి ఉపయోగమైందైతే మీడియా బాధ్యత. నిజానికి నాకు కూడా కౌశల్ అంశం అనేది ఏ రకంగా కన్సర్న్ అనేది కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఒక బాధ్యతగా కొన్ని కన్ఫ్యూజన్స్ పదే పదే ప్రజల్ని హిట్ చేస్తున్నప్పుడు, డిస్టర్బ్ చేస్తున్నప్పుడు కొంత క్లారిటీ కావాలేమో అన్న ఒక ఆలోచనే ఈ కార్యక్రమానికి నాంది పలికింది. వీళ్ళని ఇక్కడికి పిలిచిన తర్వాత ఎవరైతే వీళ్ళ మీద ఆరోపణలు చేశారో అవన్నీ కూడా మేమే జడ్జిమెంట్ అని నేను అనటం లేదు, కానీ సిల్లీ రీజన్స్ తోటి చాలా హైప్ చేసుకున్నారేమో అన్న ఒక భావన వచ్చింది. ఈ భావన వచ్చిన సందర్భంలో ఈ రచ్చ పిచ్చిగా ఏదో ఒక చర్చ, ఇది మా బాధ్యత కాదు. ప్రజల మీద రుద్దటం కూడా సమంజసం కాదు. వీళ్ళని అడిగి వీళ్ళనే కౌంటర్ చేసి తప్పు ఉంటే నిలబెడదాం, తప్పు లేకపోతే అంతో ఎంతో మనం తోడుగా నిలబడదాం. ఈ రెండు అంశాలే నాకు ప్రేరణ. మీతో మాట్లాడడానికి దీపిక గుంటూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. దీపిక, నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? పొద్దుటి నుంచి జరుగుతున్నటువంటి టీవీలో కౌశల్ అంశం ఇంపార్టెంట్ అంటారా? టీవీలో వచ్చేది ఏంటో కాదు, అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ అయితే ఎలిగేషన్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. నేను కౌశల్ గారికి, నీలిమ గారికి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, చెప్పండి. పద్దాకు కెరీర్ నాశనం అయింది అని అనమాకండి. వాళ్ళు ఏం చెయ్యాలో, వాళ్ళు ఏం చేస్తారో అనవసరం. వాళ్ళు ఒకళ్ళని హేట్ చేస్తే అది వాళ్ళకే నష్టం. ఒకళ్ళని నాశనం చెయ్యాలి అనుకుంటే వాళ్ళే నాశనం అవుతారు. మన ఫోకస్ మన కెరీర్ మీద పెట్టుకుందాం అంతే. మనల్ని కాకుండా వాళ్ళు ఏం చేయలేరు. ఫోకస్ కెరీర్ మీద పెట్టుకోండి, రెస్ట్ వాళ్ళని వదిలేయండి. ఇంకా అంతకు మించి ఏం చేయగలం? వాళ్ళు భయపడతా ఉంటారు. సో అవన్నీ వదిలేస్తే మనం వాళ్ళని పట్టించుకోకపోతే తిరిగి వాళ్ళు పట్టించుకునే కొన్ని చేస్తానే ఉంటారు. సో ఐ వాంట్ దెమ్ టు బి కాన్ఫిడెంట్. కెరీర్ నాశనం అయింది అని మళ్ళీ అనకుండా ఈ పెయిన్ అంతా ఫోకస్ మీద, కెరీర్ మీద పాజిటివ్ గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, గుడ్ అడ్వైస్. వెంకటరమణ తెనాలి నుంచి మరొకరు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటరమణ గారు నమస్తే, చెప్పండి. కౌశల్ గారు నమస్తే అండి. మీరు వెంకటరావు గారి ఛానల్లో ఇప్పుడు చూశాను మేము లైవ్ లో. మార్నింగ్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. టీవీ అయినప్పుడు ఇచ్చారు మార్నింగ్. ఓకే, మీరు భగవంతుని ఆశీస్సులు మీకు, మీ బిజినెస్ ఉంటాయండి. ఎదిగే వాళ్ళకి రాళ్లు పట్టడం అనేది మన ప్రపంచంలో సహజం. కానీ వీటి గురించి మీరు మనోవేదన చెందాల్సిన పని లేదు. యు ఆర్ ఆల్వేస్ రైట్. ఎందుకంటే మీరు బిగ్ బాస్ నుంచి చూస్తున్నాం. యాక్చువల్గా మీతో డైరెక్ట్ పరిచయం లేదు, కానీ ఒక జర్నలిస్ట్ గా నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. చాలా చక్కగా పర్ఫెక్ట్ గా స్ట్రైట్ వేలో వెళ్తున్నారు. అది మీకు నేను అభినందనలు చెబుతామని చూశాను. అఫ్ కోర్స్ ఇట్లాంటివన్నీ సహజం. ఈ కుట్రలు కుతంత్రాలు వాటి గురించి మీరు పట్టించుకోవచ్చు. మా మోరల్ సపోర్ట్, ఎస్పెషల్ గాడ్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు టైం వేస్ట్ చేసి ఏమనుకోవచ్చు. అయ్యో లేదు, అలా ఎందుకంటారు? ఎందుకంటే ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఎంత హర్ట్ అవుతారు, తప్పు లేనప్పుడు టార్గెట్ చేస్తే ఎంత అవుతారో నాకు తెలుసండి. ఇవాళ ఒక చంప బార్డర్లో యుద్ధం జరుగుతుంటే మన సైనికులకి మోరల్ సపోర్ట్ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్న టైంలో ఒక చిన్న ఫోన్ లో మాట్లాడలేదనో లేకపోతే ఇంకేదోనో పెట్టుకొని ఇంటి మీద ఒక దాడి చేసి వాళ్ళు ఈ విధంగా కొంతమంది చేస్తున్నారనేది నాకు నచ్చల వ్యక్తిగతంగా. అందుకోసం చెప్పి నేను మీకు మోరల్ సపోర్ట్ చేయడం కోసం చెప్పి మీకు ఫోన్ చేశాను. అది సార్, ఐ వెంకటరావు గారు కూడా నాకు తెలుసండి. నేను చాలా 30 ఏళ్ల బట్టి జర్నలిస్ట్ గా చేశాను తెనాల్లో. ఓకే, ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి. ఇందాక మేడం అన్నట్టు ఫోన్లో కౌశల్ మళ్ళీ మీతో మాట్లాడడానికి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే అండి. విరాట్ గారు చెప్పండి.
అది కౌశల్ అన్న అని మనం బిగ్ బాస్ లో వెళ్ళిన తర్వాత వాళ్ళని మనంతా ప్రేమగా వాళ్ళని గెలిపించి బయటికి తీసుకొచ్చి ఒక చిన్న ఫ్యామిలీ అండి, ఒక చిన్న అందమైన ఫ్యామిలీ, ఒక మధ్య తరగతి కుటుంబం, అన్న వదిన ఇద్దరు పిల్లలు ముద్దు ముద్దుగా వాళ్ళకి నెత్తి మీద కౌశల్ ఆర్మీ అనే బరువైన ముళ్ళ కిరీటాలు పెట్టి బాధ్యతలు పెట్టి వాళ్ళ జీవితాన్ని అంతా మనం కమ్మేసి మేమంతా కమ్మేసి కౌశల్ ఆర్మీ ప్రపంచం అనేటట్టు ఆయన ఎటు తిరిగినా ఎటు వెళ్ళినా సరే ఎక్కడికైనా సరే వాళ్ళు వెళ్ళిన ప్లేసులు కొన్ని ఉన్నాయండి. వైజాగ్ వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, నెల్లూరు వెళ్ళారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళారు, ఇంకా చాలా ప్లేసెస్ వెయిట్ చేస్తా ఉన్నారు. ఉక్కిరి బిక్కిరి చేసేసి అంతటి అభిమానాన్ని ఒక్కసారి ఉప్పెనలాగా వాళ్ళని ముంచెత్తేసి ఆయనే అందరినీ కూడా అంతే ప్రేమగా అంతే ప్రతి ఒక్కరిని ప్రతి లాస్ట్ పర్సన్ ని కూడా మధ్యలో మీడియేటర్లు ఇంకెవరు ఉండకూడదు, నాతో ఎవరైనా సరే డైరెక్ట్ గా మాట్లాడితే అంత ప్రేమను అందరికీ అంత దగ్గరికి తీసుకుంటే అంత అటాచ్మెంట్ ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఎక్స్పెక్టేషన్స్ లేవో పెట్టుకుని నేను ఓటేసాను. లక్షల మంది మీకు ఇంకా టచ్ లో వచ్చారండి, ఎక్కడెక్కడో తెలియని వాళ్ళు, ఎక్కడెక్కడో ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఇంకా కౌశల్యతో కాంటాక్ట్ లో లేని వాళ్ళు లక్షల మంది ఎక్కడెక్కడో వేశారు. అందరూ వేసారు ఓట్లు. మనం ఆశించేసామా? మేమన్నా ఆశించి కావాలని వేసామా? ఆయన ఏదో అతి మంచి స్థానంతో మనకి ఏదో ప్రేమ పంపిస్తే మేము ఓట్లు వేసాం మా హక్కు అది ఇది అని చెప్పేసి ఏంటేంటో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తోటి వాళ్ళ పర్సనల్ గా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గొడవ చేస్తున్న వాళ్ళు కూడా డివోటీస్ భక్తులు కౌశల్ అంటే, కానీ వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ లో ఎక్కడో బ్యాడ్ రిమార్క్ వచ్చిందని చెప్పి వాళ్ళు మాత్రం కలుపు మొక్కల్లాగా పేడబురుగుల్లాగా తీసి ఏరిపారేసినందుకు వాళ్ళు కక్షతోటి కుట్రలు చేసి వాళ్ళు ఇదివరకు దండయాత్ర చేసిన వాళ్ళలో వాళ్ళ శత్రువులు, వాళ్ళ శత్రువులు కలిసి ఇప్పుడు వాళ్ళందరూ ఒకళ్ళంటే ఒకళ్ళు పడరు, ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటారని అంత శత్రువులు అందరూ కలిసి వాళ్ళు కుమ్మక్కయ్యి ఇప్పుడు వాళ్ళే తిరుగుబాటు చేసి లేనిపోని నోటికి ఏది వస్తే అది సార్ ఏమనిపిస్తే అది. ఆర్మీ కాదు, కౌశల్ ఆర్మీ మీద కౌశల్ ఆర్మీ తిరుగుబాటు, కౌశల్ వర్సెస్ కౌశల్ ఆర్మీ ఏంటండి స్టేట్మెంట్లు? కౌశల్ ఆర్మీ మేమండి, కౌశల్ ఆర్మీ వాళ్ళు కాదు, ఆర్మీ నుంచి ఏడు పారేసే వాళ్ళని. ఓకే, అలాంటి వాళ్ళందరం తీసుకొచ్చి ఓకే అండి. కౌశల్, మీతో మాట్లాడడానికి తిరుపతి నుంచి నాయుడు గారు కూడా లైన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం కాదు, నాయుడు గారు. నాయుడు గారు నమస్తే. సార్ నమస్తే. నేను సురేంద్ర నాయుడు, తిరుపతి. ఇది వాస్తవంగా నేను యాక్చువల్ గా బిజినెస్ పర్సన్, పొలిటీషియన్ కూడా సార్. మాకు యాక్చువల్ గా జనాల్లో వెళ్ళిన తర్వాత జనాలలో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సేవ చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇన్ని చేస్తూ ఉండి కూడా బిగ్ బాస్ 2 చూసినప్పుడు యాక్చువల్లీ మనకు అంత టైం కూడా ఉండదు. బిగ్ బాస్ 2 చూడాలా, దానికి ఓట్ వేయాలా, వీళ్ళని గెలిపిస్తారా అనే టైం కూడా ఉండదు. అయినా ఆ బిగ్ బాస్ 2లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల వల్ల ఈరోజు అందరూ కలిసి అతన్ని కార్నర్ చేయడం వల్ల బిగ్ బాస్ 2 చూసిన వాళ్ళు చాలా మందికి అర్థం అవుతుంది. అందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యి అతన్ని కార్నర్ చేశారు. ఈ గోగినేని అతని ఏదో పేరుంది, అతను వితండవాదం, నన్ను అడిగితే అతను నిజంగా వితండవాదం. అతను ఏం చేస్తాడో ఏమో తెలియదు, ఏదంటే అది మాట్లాడడం. అంటే ఒక సభ్య సమాజంలో నాయుడు గారు టాపిక్ డివియేట్ అవ్వద్దు, గోగినేని వదిలేద్దాం మనం. ముఖ్యంగా మీరు అనుకుంటున్నటువంటి మీ అభిమాన కుటుంబం వాళ్ళ మీద దాడి జరిగిందని వాళ్ళు కేసు పెట్టారు. దానికి సొల్యూషన్గా మీరు ఏదైనా సజెషన్ ఇస్తే, మీరు ఏదైనా ఒక కార్యాచరణ చెప్తే ఇట్ ఈస్ మోస్ట్ వెల్కమ్, యూజ్ఫుల్ కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఆ కౌశల్ వైపు అందరూ నిలబడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళది ఒక ఫ్యామిలీ, అందమైన ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. వాళ్ళు ఏదో చేసి ఇంకోటి చేసి గెలవాలనే ఆలోచన లేదు, అంత ఇది కూడా లేదు. అతను రైట్ పర్సన్ గా ఉండే వాళ్ళందరిలో కూడా అతను బాగా చేశారు కాబట్టి ప్రజలు ఓటేశారు, గెలిపించారు. నేను ఇచ్చే సజెషన్ ఏమైతే, ఒక నిమిషం సార్, నేను ఇచ్చే సజెషన్ ఏమైతే వాళ్ళకి దీని గురించి మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు వారు ఎక్కడున్నా తెలుగు వారందరూ కూడా మీ వెంట ఉన్నారు, మీకు అండదండలు ఉంటారు. మీరు బాగుండాలి అని కోరుకుంటున్నారు. అందరూ కూడా చిన్న చిన్న విషయాలకు డిసప్పాయింట్ కాకూడదు. మీడియా కూడా దీన్ని పెద్దది చేయకూడదు. ఈరోజు దేశంలో చాలా జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలు వదిలేసి ఒకవేళ నిజంగానే వీళ్ళు తప్పు చేస్తుంటే ఆ తప్పును ఇంత చేయాల్సిన అవసరం లేదు. దేశాన్ని విడిచిపోయి కోట్ల రూపాయలు తినేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇలాంటి మీడియా సమస్యలకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరినీ బయటికి తెస్తామని చెప్పండి, దాని మీద డిబేట్ పెట్టమని చెప్పండి. ఈ చిన్న విషయాన్ని ఒక ఫ్యామిలీ మీద దుద్ది వాళ్ళ వెనకానుండే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ వెనకానుండే వాళ్ళ మీద ఆధారపడి ఉండే వాళ్ళందరూ కూడా నాశనం చేయడం అనేది
బాధ్యతాయుతమైనటువంటి మీడియాకు ఇది తగదు. మీడియాకు అంతో ఎంతో చిత్తశుద్ధి ఉంటుందండి, లేకపోవడం ఉండదు. కానీ ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు చర్చించుకోవడం అనేది చాలా ప్రజాస్వామ్యంగా అభినందించదగిన విషయం, సంస్కారవంతమైన విషయం. అలా చర్చిద్దాం. ముఖ్యంగా మీరందరూ దగ్గరగా గమనించినటువంటి పరిస్థితుల్లో న్యాయం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు, న్యాయం ఎలా పొందగలరని అనుకుంటున్నారు మీరు? సార్ న్యాయం దొరుకుతుందని ఒక అంతిమంగా గెలిపే సార్ దొరికేది, బట్ అది మా వైపు ఉంది, దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాం సార్. ఓకే. యా, యాక్చువల్లీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మ్యాక్స్ టు మ్యాక్స్ లాజికల్గా మాట్లాడదాము, ఏదో మాట్లాడినట్టుగా. సో ఒక లాజికల్ విషయం చెప్తానండి. అయితే ప్రతి ఒక్కరు ప్రజలకి కరెక్ట్ అయ్యే లాజికల్ విషయం చెప్తాను. సో ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక 2 minutes మాట్లాడతాను, టైం. యా, అయితే ఈ నలుగురు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన ఎలిగేషన్స్లలో వాళ్ళు ఒక మాట అన్నారు, ఏమని? కౌశల్ డబ్బు మనిషి అన్నారు. మళ్ళీ ఇంకోసారి ఏమంటారు? డబ్బు మనిషి అంటారు. మళ్ళీ బిగ్ బాస్లో ఎడిటర్కి డబ్బులు ఇచ్చి చేసుకున్నాడు. ఆ డబ్బు మనిషి అయితే డబ్బు కావాలి అనుకుంటాడు, కానీ బిగ్ బాస్లో ఎడిటర్కి డబ్బు ఎందుకు ఇచ్చి అభిమానం కావాలనుకుంటాడు? అంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ వస్తుందని ఇచ్చాడేమో. ఆయనకు అంటే అంత కాన్ఫిడెన్స్ 100% ఈరోజు డబ్బు ఇస్తే విన్ అవుతానని. కానీ యాజ్ ఎన్ యంగ్స్టర్ యూ షుడ్ రియలైజ్, అతన్ని విన్నర్గా మా టీవీ అనౌన్స్ చేసింది, సెలబ్రేషన్స్ అయిపోయినాయి. అసలు కాంట్రవర్సీ లేని అంశాన్ని మనం కాంట్రవర్సీ చేయొద్దు. అది కాదండి, యాక్చువల్లీ ఇప్పుడు ఆయన విన్నింగ్ మీద మనకి డిబేట్ వద్దు. యూట్యూబ్ లో పెట్టి వాళ్ళు ఎవరైనా ఏమైనా యూట్యూబ్ కాదు, మీరు దయచేసి సోషల్ మీడియాలో కామెంట్స్ జోలికి వెళ్ళొద్దు, పట్టించుకోవద్దు. మీకు అనవసరమైన అంశాలని తీసుకొచ్చి ఒడిలో పెట్టుకొని అవి గుచ్చుకుంటుంటే ఏడుస్తూ కూర్చోవడం అనేది ఏ రకంగానూ బుద్ధిమంతుడు చేసే పని కాదు నా దృష్టిలో. అయితే మీకు సంబంధించింది ఏదున్నా సమాచారం కోసం చూడండి, వెల్కమ్. కానీ ఈ సోషల్ మీడియాలో మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు 100 సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి గాంధీ మహాత్ముడి దగ్గర నుంచి కూడా తిట్టే జనం ఉన్నటువంటి వాళ్ళని తిడితే మనం పెరుగుతాం. గాంధీ మహాత్ముడు వ్యసనపరుడు అని ఒక స్టోరీ ఇస్తే లక్షల కోట్ల హిట్స్ వస్తాయి, కానీ మనం చేస్తామా? చేయం. ఒక బాధ్యత ఉంటుంది. అలాగే మీ కార్యక్రమాల్లో కూడా ముఖ్యంగా మీకు ఒక ఆర్మీ ఉందన్నారు, మీ ఆర్మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టండి. ఆ కామెంట్స్ అన్ని వదిలేయండి. అలాగే ఆ నలుగురు లేనప్పుడు ఆ నలుగురు గురించి చర్చించడం కూడా నా అంశం కాదు, అది నాకు ఇంపార్టెంట్ కూడా నేను అనుకోవటం లేదు. ద ఓన్లీ థింగ్ తను మెన్షన్ చేసినటువంటిది ఏదైతే ఉందో కర్నూలు సంఘటన, పదే చెప్తున్నా, మీకు న్యాయం జరగవలసిన అంశం ఏదైనా ఉంటే దాని మీద మీరు పోరాడితే, మీరు అన్నట్టు మహాన్యూస్ వేదికగా చర్చించే ధైర్యం దమ్ము ఎవరికైనా ఉంటే 24 గంటలైనా సరే కూర్చుందాం, చర్చిద్దాం, సొల్యూషన్ చూద్దాం, కంక్లూడ్ చేద్దాం. అంతేగాని ఇల్లాజికల్గా మనం పదే ఇదే అంశమైనట్టు, దేశానికి మొత్తం ఇదే సమస్య అయినట్టు, కౌశల్ అనేవాడు ఏదో ఒక బిల్ లాడెన్ లాంటి వ్యక్తిలాగా మనం చర్చించాల్సిన అంశం ఉన్నదా? నాట్ ఎట్ ఆల్. బాధ్యతగా మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం ఒక స్పష్టమైన ఒక లక్ష్యంతో చర్చ జరగాలి. అలాగే ప్రోబ్ కూడా అలానే ఉండాలి. ఈయనకు వచ్చిన అమౌంట్ 33 లక్షలు. ఆ 33 లక్షలు తను ప్రామిస్ చేశాడు, ఆయనకి సమయం ఉన్నది, అది ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలో వాళ్ళకి హక్కు ఉన్నది. ఆ దంపతులు ఇద్దరికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మనం వేరే రకమైనటువంటి చర్చలకు దోవదీసే ప్రయత్నం చేయొద్దు. మీరందరూ అలసిపోయి ఉన్నారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ చర్చను కొనసాగిద్దాం. నగలు కొనడం పెద్ద విషయం కాదండి. లాస్ చేసుకోకుండా కొనాలి. టైంకి బోన్ చేయకుండా, హెల్త్ ని గమనించకుండా, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయకుండా కష్టపడి సంపాదించిన డబ్బును ఈజీగా వదులుకోవచ్చా? డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు? వెల్కమ్ బ్యాక్. కౌశల్, మీరు వచ్చేంత వరకు మీకున్నటువంటి ఆర్మీ ఇంత చాలా బలంగా ఉన్నదని మాకు కూడా తెలీదు. వస్తున్నటువంటి కాల్స్ మేము కంట్రోల్ చేయలేని పరిస్థితిలో పడిపోతున్నాం. మీరు అందరు కాల్స్ తీసుకుంటున్నారు సార్. మన TV5లో జరిగిన ఇంటర్వ్యూలో అందరు కాల్స్ బయటికి వీళ్ళందరూ మాట్లాడడానికి వెళ్ళారు. వీళ్ళందరినీ బయటికి గెంటేసి తలుపేసేసి వస్తున్న కాల్స్ అన్ని బ్లాక్ చేసి
ఓన్లీ వాళ్ళు ఫేవరిజంగా పెట్టుకుని కాల్సే వాళ్ళు చేసుకున్నారు సార్. వాట్ ఈస్ దిస్ సార్? మీడియా అంటే ఇదా సార్? ఒక మీడియా ఛానల్లో రెస్పాన్సిబుల్గా మీరు ఎలా తీసుకుంటున్నారు కాల్స్ అన్ని? దే షుడ్ టేక్ ద కాల్స్. ఇప్పటివరకు మాట్లాడిన 5గురిలో ఒక 4 ఎవరో నాకు తెలీదు. మీరు ఎలా అందరి కాల్స్ తీసుకుంటున్నారు? వాళ్ళు కూడా తీసుకోవాలి. వాళ్ళకి ఆ దమ్ము ధైర్యం ఉంటే దే షుడ్ టేక్ ఎవ్రీ కాల్ దెన్ అండ్ దేర్. వాళ్ళు ప్లాన్ చేసి ఓన్లీ పాజిటివ్ కాల్స్, వాళ్ళకి పాజిటివ్ కాల్స్ తీసుకుని మిగతా ఎవరిని లోపలికి రానివ్వకుండా మెడబెట్టి బయటికి గెంతేసి వాళ్ళు బయట నుండి యూట్యూబ్ ఛానల్లో అప్పటికప్పుడు లైవ్లో పెట్టిన వీడియోస్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇదా సార్ వ్యవస్థ? ఇదా మీడియా వ్యవస్థ అంటే? ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎలిగేషన్ గురించి కొన్ని 100 మంది మాటలు అనుకున్నప్పుడు అందరి కాల్స్ తీసుకుని దాని గురించి డిస్కస్ చేయాలి. వాళ్ళందరి కాల్స్ బ్లాక్ చేసి ఇవాళ ఇందాక ఎవరు చెప్పారు, ఎవరో టీవీ 5 నుంచి నాకు కాల్స్ చేస్తున్నారని. నాకు కాల్స్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు మా కౌశల్ ఆర్మీ నుంచి చాలా మంది సభ్యులు కాల్స్ చేస్తున్న వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు నేను తీసుకోవట్లేదు అనడానికి వాళ్ళు తీసుకోవడానికి సమాధానం చెప్పానండి సార్. కొన్ని 100 మంది కాల్స్ని బ్లాక్ చేశారు. వాళ్ళకి ఫేవరిజం ఉన్న కాల్స్ని మాత్రం పెట్టుకున్నారు, ఫోన్ చేసుకున్నారు, వాయించుకున్నారు, టీఆర్పీలు సంపాదించుకున్నారు, తప్పట్లు కొట్టుకున్నారు, ఫినిష్. ఓకే కౌశల్, మీరు చెప్పినటువంటి అంశం మీద నాకు తెలియకుండా నేను కామెంట్ చేయలేను, కానీ మీ ఆవేదన అయితే మీరు చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ నాకు తెలియని అంశం ఎలా జరిగింది ఏంటి, మీ కార్యక్రమం కూడా చూడలేదు. మీతో మాట్లాడడానికి చాలామంది లైన్లో ఉన్నారు. వీలైనంత వరకు వాళ్ళకి అవకాశం కల్పిద్దాం. చెన్నై నుంచి మీతో మాట్లాడడానికి గౌతమ్ ఉన్నారు. గౌతమ్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. అన్న కౌశల్ అన్న నమస్తే అన్న. మేము చెన్నై నుంచి సత్యభామ యూనివర్సిటీ మీ ఫ్యాన్స్ అన్న. ఎట్టి పరిస్థితుల్లో మా కౌశల్ అన్న అయితే తప్పు చేయడాన్ని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. అంటే అక్కడ కౌశల్ అన్న బిగ్ బాస్ లో అన్ని డేస్ ఉంది, అక్కడ అన్ని కెమెరాస్ ఉంటే తను రాంగ్ అని ప్రూవ్ చేయలేనప్పుడు బయటకు వచ్చాక మనం అసలు అతను రాంగ్ అని ఎలా చెప్పగలం సార్? ఇంకా హలో చెప్పండి. అదే సార్, మనం అతను రాంగ్ అని అసలు ఎలా చెప్తున్నారు సార్? అది కరెక్ట్ కాదు కదా. అంటే చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారమ్మా, కానీ మన ఇన్ని రోజులు అభిమానించే మీరే కొంతమంది వాళ్ళు చెప్పిన రాంగ్ ఎలిగేషన్స్ కూడా నిజమని నమ్ముతున్నారు. అదే నాకు బాధ అనిపిస్తుంది. రోడ్డు మీద వెళ్ళే కుక్కలు అరుస్తూనే ఉంటాయి, మన ప్రతి కుక్కని రాయలసీని కొట్టలేం కదా. సో వాళ్ళు అరుస్తూనే ఉంటారు, మనం వెంటనే ఉంటున్నాం. కాబట్టి నాకు అభిమానులే ఫోన్స్ చేసి అన్న నిజవా 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 అని క్వశ్చన్ మార్క్ పెడితే నాకే షాకింగ్గా ఉంది. ఇన్ని రోజులు అభిమానించే మీరే ఒక్కరోజు ఆశ్చర్యంలో పడుతున్నారంటే మీకు నేనేంటో తెలిసి మీరు నాకు ఓటేశారు. అలాంటిది ఎవరో ఏదో నోటికి వచ్చినట్టు చెప్తే మీరు ఎలా నమ్ముతారు? నమ్మిన వాళ్ళు ఎలా నాకు మెసేజ్లు పెడతారు? నమ్మితే జీవితాంతం నమ్మండి, లేకపోతే హ్యాపీగా మీ పనుల్లో మీరు ఉండండి. సింపుల్. నాకు చాలామంది వాళ్ళు ఎవరో చెప్తున్నారని చెప్పి ఫోన్స్ చేసి అన్న ఇది నిజమా నిజమా అంటే మీకు తెలియదని నేను ఎలాంటి ఉన్నావు, వాళ్ళు చెప్తే నిజాలు అయిపోతాయన్ని. లేదన్నా, అది మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే ఖండిస్తాం. మేము ఆల్మోస్ట్ షో మొత్తం ఫాలో అయ్యాం. మేము ఇక్కడ చాలా మంది, మీకు చెన్నైలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంటే మీలో నిల్వ కొంచెమైనా మంచి ఛానల్ లేకపోతే అంతమంది ఫ్యాన్స్ మీకు ఎందుకు వస్తారన్న? అదే మీరేంటంటే వాళ్ళు చెప్పినవి నమ్మటం లేదు, కాకపోతే వాళ్ళు చెప్పినవి నిజమో కాదో అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు కన్ఫ్యూజన్? వై యు వాంట్ కన్ఫ్యూజన్? బిగ్ బాస్లో కూడా నేను చేసే ప్రతి గేమ్కి కన్ఫ్యూజన్ లేరు కదా, గుట్టే ఓటులు గుద్దుతూనే ఉన్నారు కదా నా క్యారెక్టర్కి, నా గేమ్కి. ఇప్పుడు ఎవడో వచ్చి ఏదో చెప్తే ఆ కన్ఫ్యూజన్ ఎందుకు మీకు? వై యు వాంట్ ద కన్ఫ్యూజన్? మీరు నాకు ఓటు వేసి 113 రోజులు నాతో ట్రావెల్ చేసి గెలిపించినప్పుడు లైఫ్ లాంగ్ నాతో ఉండండి, నన్ను జీవితంలో కూడా గెలిపించండి. దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్. ఒక చిన్న ఫ్యామిలీ నాది, నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటే జీవితాన్ని ఉండండి, లేకపోతే మాకు మా ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము మా పనుల్లో బిజీగా ఉంటామని చెప్పి హ్యాపీగా మీరు ఉండండి. అంతేగాని ఏం పని పాటు లేకుండా వచ్చి నీ ఎదుగుతున్న నన్ను తొక్కాలని ఎందుకు చేస్తున్నారో చేసిన వాళ్ళకి మీరు కన్ఫ్యూజన్ ఎందుకు పడుతున్నారు? అంటే మీరంటే నువ్వు కాదు, చాలా మంది. కన్ఫ్యూజన్ వద్దు, ఇట్స్ ప్రూవ్డ్. బిగ్ బాస్ లో మీరు చూసిన కౌశలే బయట అలాగే ఉంటాడు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇదే వేదికగా టుమారో ఐఎమ్ రెడీ టు క్లారిఫై ఎవ్రీథింగ్. Yes, Anna, we believe it 100% and we are always with you, Anna. We are always with you. All our best wishes are with your family, Anna. Thank you, Amma. Thank you so much. అలాగే కౌశల్, ముఖ్యంగా మీ మీద ఒక రకమైనటువంటి ట్రెండింగ్లో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది.
ముఖ్యంగా నేనైతే వ్యక్తిగత జీవితాలకు వెళ్ళడం, ప్రశ్నించటం నా అంశమే కాదు, అది నా బాధ్యత కూడా కాదు, అసలు మీడియా కూడా కాదు. కానీ మీ మీద జరుగుతున్నటువంటి ట్రెండింగ్, అసలు మీకు పెళ్ళే కాలేదు అన్నట్టు ఒక అంశం నడుస్తుంది. దీన్ని కూడా మీరు బ్రేక్ చేయాల్సిన అంశం. ఎవరికి? మాకా? నాకా లేకపోతే టీవీ5 మూర్తి గారు కింద అతను ఎందుకంటే టీవీ5 నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా అసిస్టెంట్స్ వాళ్ళందరూ పక్కనే ఉన్నారు. యాక్చువల్గా అతను నేను ఇంత ముందే సలహా ఇచ్చాను, చెప్తున్నా మా ఇంట్లో పిల్లలు మీకు ఫ్యాన్స్ అని చెప్పిన అతను ఇతను నాకు పెళ్ళే కాలేదు, పిల్లలు లేరంటే నేను ఏం చెప్పాలి? పెళ్లి కాలేదు కానీ పిల్లలు ఉన్నారు. నేను కాదు మీకు. సరే, ఇవాళ మొత్తంలో నేను కొంచెం నవ్వింది దీనికే. ఏంటో అదే చెప్తున్నాను మీకు ఇందాక. ఏం చెప్తాను? అందుకే అంటున్నాను నేను, సోషల్ మీడియాలో కామెంట్స్ వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మీ ఆరోగ్యం. సార్ నేను ఏమంటున్నానంటే, కర్నూలులో ఆ రోజు రాత్రి జరిగింది చాలా పెద్ద దారుణం. ఒక రాత్రిపూట ఒక ఆడపిల్లని కారులో నేను మా ఆయన ఉన్నాం. ఒక ఐదుగురు వచ్చి ఒక అతను కూడా. ఒక నిమిషం అమ్మా, మీతో మాట్లాడడానికి పాపం చాలా సేపటి నుంచి సూర్య విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. సూర్య గారు నమస్తే. నమస్తే అండి, రాజేంద్ర గారు చెప్పండి. కౌశల్ గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు ఆయనతోనే మాట్లాడాలి, మాట్లాడండి. సార్, రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఐ వాస్ కంటిన్యూస్లీ వాచింగ్ యువర్ డిబేట్స్ ఇన్ వేరియస్ న్యూస్ ఛానల్స్. సూర్య గారు చెప్పండి సార్. నేను ఇవన్నీ చూశాక ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ స్టాటిస్టిక్స్ పర్సన్. వేర్ మార్నింగ్ నుంచి చూసినప్పటి నుండి నాకు నేను అనలైజ్ చేసింది ఏంటంటే, రాజేంద్ర గారు మహాన్యూస్ నుండి మీకు బాగా మీరు మీ విజన్ ని ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు కంప్లీట్లీ స్ట్రీమ్ లైన్ ఆల్ దిస్, బికాజ్ ఏది నిజమో ఏది అబద్ధమో జనాలు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో నాకెందుకో రాజేంద్ర గారు మీకు బాగా సహకరిస్తున్నారని నాకు అనిపిస్తుంది. సహకరిస్తున్నాను. వాస్తవంగా మా బాధ్యత ఏమిటి అనేది పదే పదే నన్ను నేను అలర్ట్ చేసుకొని, అట్లీస్ట్ జర్నలిస్ట్ అనే పదానికి, ఎడిటర్ తర్వాత సంగతి, ఈ జర్నలిస్ట్ అనే పదానికి న్యాయం చేయగలమా లేదా అనేది ప్రతి క్షణం మమ్మల్ని మేము చెక్ చేసుకోవాల్సిన బాధ్యత, సెన్సిబుల్గా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎప్పుడైనా తప్పు చేస్తే మా అంత దుర్మార్గులు ఉండరు అనేది ఖచ్చితంగా మమ్మల్ని మేము అలా చెక్ చేసుకోవాలి, అది మా బాధ్యత. అలాగే మీడియా ముఖ్యంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక సంయమనం పాటించాలి, ఇద్దరి మధ్య సఖ్యత పెంచేదిగా ఉండాలి, ఒక వ్యవస్థ మధ్య కొన్ని విలువల్ని రైట్ చేసేది ఉండాలి, నమ్మకాలను పెంచేదిగా ఉండాలి. కానీ వ్యక్తుల్ని మనం దారుణంగా, కుటుంబాలని దుర్మార్గంగా, మనం ఏదో ఒకటి మన చేతిలో ఉంది కదా అని మనం పదే పదే హిట్ చేయడం అనేది బాధ్యతగా అనిపించదు. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎవరిని నేను కామెంట్ చేయడం లేదు, కానీ బట్ మా బాధ్యత మాత్రం అదే దృష్టితోటి కౌశల్ కుటుంబం, కౌశల్ ఆర్మీ, కౌశల్కి సంబంధించిన ఏ అంశమైనా సరే, తన మీద ఆరోపణలు చేసే వాళ్ళు భారతదేశంలో ఎవడున్నా సరే, కమాన్, వెల్కమ్. మనం వీళ్ళ సంగతి ఏంటో తెలుద్దాం. కౌశల్ తప్పు చేసి ఉంటే ఇక్కడికిక్కడే నిలబెడదాం, ప్రశ్నిద్దాం. ఏంటి ఇంత సిగ్గులేని పని ఎలా చేసావని అడుగుదాం. కానీ దాన్ని ఎవరు సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు సాయంత్రం లోపు మహా న్యూస్ తలుపులు తెరిచి ఉంటాయి. వెల్కమ్ ఎనీ టైం. సో నా ఆలోచన మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళని వ్యక్తిగతంగా నాకు కౌశల్ ప్రోగ్రామ్స్ నేను చూడలేదు, కానీ ఒక ప్రెస్ మీట్ మాత్రమే చూశాను. కౌశల్ కూడా ఎవరో నాకు తెలియదు. ఒక ఆడపిల్ల ఏడుస్తున్నప్పుడు, బహిరంగంగా వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి రోధిస్తున్నప్పుడు, కొంచెం తోటి మనుషులుగా ఏదైనా న్యాయం చేయగలమా? వాళ్ళ పట్ల కొంచెమైనా న్యాయం ఉంటే నిలబడదామా? ఈ ఆలోచన మాత్రమే మాకు ప్రేరణ. మహా న్యూస్కి ముఖ్యంగా ఎవరికైతే ఇబ్బంది వచ్చిందో వాళ్ళని పిలిచి మనం అంతో ఇంతో ఓదార్పు ఇవ్వాలన్న ఒక బాధ్యత మాత్రమే ఇవాళ ఈ చర్చ ఈ టైంలో. ఇంతకంటే ప్రధానమైన అంశాలు దేశంలో ఎన్నో ఉన్నాయి, ఇంతకు ముందు కూడా చెప్పాను. సో ఇది ఒకటే, మీరు చెప్పండి. మీరు లైన్లో ఉన్నారా? ఫైన్. కౌశల్ గారు
మీ మీద వ్యక్తిగత ప్రేమతోటి మాత్రం నేను ఈ కార్యక్రమం పెట్టాను. వ్యక్తి నాకు మీరు ఎవరో ఒక జర్నలిస్ట్ నాకు ఇందాక మీరు అరౌండ్ 6 o'clock ఫోన్ చేసినంత వరకు మీరు ఎవరో ఒకరు, నేను నిజంగా నా లైఫ్లో మీ ప్రోగ్రామ్ కూడా ఎప్పుడు చూడలేదు సార్, నిజంగా చెప్తున్నాను. బట్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఫేస్ చేస్తున్నాను. ఫేస్ చేసిన తర్వాత నిజంగా జర్నలిస్ట్ అనేవారు మీకులాగా ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏ కాల్స్ని బ్లాక్ చేయలేదు, అన్ని కాల్స్కి వెల్కమ్ అంటున్నారు. అదే మీరు ఒక లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఆ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. నిజంగా ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. హ్యాట్స్ ఆఫ్ సార్ ఫర్ దిస్. అలాగే సార్ చెప్పినట్టు మహా న్యూస్ వాళ్ళు ఓపెన్గా మహా న్యూస్లో కూర్చొని చెప్తున్నాను, నాకు ఇక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో చెప్తున్నాను. ఎవరైతే ఎలిగేషన్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు నిజంగా న్యాయం కావాలి, మేము తప్పు చేసాము, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకుంటే మా దగ్గర కూడా ఉన్నాయి ఆధారాలు. మీరు అడిగిన క్వశ్చన్స్కి మీరు నిజంగా సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే రేపు ఈవినింగ్ కల్లా మహా న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి, ఇక్కడ కూర్చుందాం, సాల్వ్ చేసుకుందాం. వీటన్నిటికన్నా కూడా పొద్దున్నుంచి నేను ఏదైతే చెప్తున్నానో చాలా పెద్ద విషయం. కర్నూలులో కారు ఆపి జరిగిన విషయం అనేది చిన్న విషయం కాదండి. నేను పోలీసు వారిని కూడా సంప్రదించాను, అంతా అయిపోయింది అని సర్ది చెప్పిన పోలీసుల తర్వాత కూడా ఇంకా ఇష్యూ వచ్చింది అంటే దాని గురించి ఈరోజు ఎవరూ మాట్లాడట్లేదు. సిల్లీ రీజన్, సిల్లీ ఏవేవో చెప్తున్నారు కానీ జరిగిన ఇష్యూని మీడియా ఎవరో ప్రశ్నించలేదు. దయచేసి మీకు ఈ విషయం వద్దాం మాట్లాడదాం ఉంటే రేపటికి రండి, లేదా ఇక్కడి నుంచి మాత్రం నేను ఎవరిని ఏ విషయంలోనూ నేను స్పందించదలుచుకోలేదు. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు సాయి ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఓకే, చెప్పండి, మాట్లాడండి. ఇంతకుముందు TV1 లో ఒకటి సజెషన్ ప్లస్ ఒకటి ప్రోగ్రామ్ వచ్చిందండి. దాంట్లో అనూష అని చెప్పేసి ఒక ఆమె అంటే కౌశల్ గారి మీద ఒక ఆరోపణ చేసింది. అంటే ఇది క్యాన్సర్ పేషెంట్, వాళ్ళ ఇంటి చుట్టూరా ఎన్నిసార్లు తిరిగినా కానీ పట్టించుకోలేదు, తిరిగి ఎన్ని రోజులు తిరిగిన తర్వాత ఆఖరికి ఆ పాప వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పేసి ఇందాక న్యూస్ లో చూపించారు మాకు. అంటే అది ఎంతవరకు నిజము, ఎంతవరకు ఇది? కౌశల్ గారు, మీకు అర్థమైంది? మా ఇంటికి ఎవరు క్యాన్సర్ పేషెంట్లు ఎవరు తిరగలేదండి ఇప్పుడు నా లైఫ్ లో. ఐ మీన్ నాకు తెలిసినంత ఇందాక ఒక న్యూస్ ఛానల్లో ఓకే ఒక పాప అంటే వాళ్ళ అబ్బాయి అనమాట అనుష అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడి మీ గురించి ఇట్లా చెప్పారు. అనుష అనుష అని చెప్పేసి కాలర్ ఓకే ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు అదేనండి సమస్య, అదేనండి ఆరోపణలే అదే సార్. ఇప్పుడు ఆరోపణలే సమస్య అండి. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, మేము నిరూపించుకుంటూ వస్తున్నాం. అదే అందుకనే చెప్తున్నా, ఎవరైతే ఇలాంటి ఆరోపణలు వేస్తున్నారో వాళ్ళందరూ రేపు మహా న్యూస్కి రండి, కూర్చోండి, ఇక్కడ పరిష్కరిద్దాం. మీరు అక్కడ ఉండి ఏవేవో ఆరోపణలు మా మీద వేయడం కాదు, ప్రతిదీ ప్రూఫ్స్ ఉంటే ఆ ప్రూఫ్స్తో రండి, కూర్చుందాం, సాల్వ్ చేసుకుందాం. నా దగ్గరికి ఏ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ అమ్మ కోసం కానీ వాళ్ళ పాప కోసం కానీ ఎవరు రాలేదండి. తిరిగిన తర్వాత ఎంతకి పట్టించుకుంటే ఆఖరికి ఆవిడ చనిపోయిందంట. నా దగ్గరికి ఎవరు రాలేదండి. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కావాలంటే నేనున్న ఫ్లాట్లో ఉండే వాచ్మెన్ కూడా అడగండి, అందరినీ లోపలికి తీసుకొస్తాను, అందరినీ లోపలికి వెల్కమ్ చేస్తాను, అందరితో సెల్ఫీలు దిగుతాను, అందరితో స్పెండ్ చేస్తాను. నాకైతే నాకు తెలిసినంత వరకు నా దగ్గరికి ఎవరు క్యాన్సర్ పేషెంట్స్ అయితే ఇంటికైతే ఎవరు రాలేదు. మీరంటున్న నెల్లూరు అనూష గారు రాత్రి 2ంటికి వాళ్ళ ఆయనతోటి ఇంకా మీరు ఎవరైతే ఎలిగేషన్ చేస్తారో వాళ్ళు ఉన్నారు, నార్మల్ పీపుల్ ఉన్నారు, 2ంటికి కూడా సెల్ఫీలు ఇచ్చామండి వాళ్ళకి. మా సీసీ ఫుటేజ్ ఉంటుంది బయట, అనూష గారు ఫుటేజ్ ఉంటుంది, మా వాచ్మెన్ సెక్యూరిటీ ఉంటాడు. ఇలాంటి కేసులు ఏ వచ్చినా మా దాకా వస్తే మేము ఇగ్నోర్ చేసింది అయితే లేదు. ఇక్కడ సమస్య అదేనండి, అలా ఆరోపణలు చేస్తున్నారు. మేము పొద్దున్నుంచి అనుష ఆవిడ నెల్లూరు ఆవిడ కూడా ఎవరైతే ఇప్పుడు యాంటీస్ ఉన్నారో అందులో ఒక ఆవిడండి. ఆవిడెప్పుడో నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా కోసం వీళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. బయటకు వచ్చిన వెంటనే అందులో ఆవిడ కేక్ కోసం 3,000 ఖర్చు పెట్టిందంట. ఆ 3,000 కోసం ఆవిడ 3 నెలల నుంచి ఆవిడ వేధిస్తూనే ఉంది అందరినీ. నా 3,000 నాకు కావాలి, నా కేక్ ఖర్చు పెట్టారండి. ఎవరు ఖర్చు పెట్టబడారు ఆవిడ కేక్? రేపు రా, ఇక్కడ కూర్చో, తీసుకో. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కౌశల్ గారు. నమస్తే అండి.
శ్రావణ్ నమస్తే సార్. నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైలాగ్ సార్, మీకు జర్నలిజం ఇదం చూపించారు మీరు అంటే. సో సెకండ్ కౌశల్ గారు గురించి మాట్లాడాలంటే కౌశల్ గారు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ప్రేమించే సినిమాలో భరత్ ఒక అమ్మాయిని లవ్ చేసి అటు పిచ్చిపడిపోయారు, మీరు ఇంతమందిని లవ్ చేశారు కానీ ఇంత గ్రేట్ గా అంటే కూర్చొని దగ్గర కూర్చున్నారు కదా సార్. సో మీరైతే డబుల్ గ్రేట్ సార్ కౌశల్ గారు ఫస్ట్. తర్వాత మేడం ఎవరైతే అక్క నీలిమ గారు ఉన్నారో మాకైతే నాకు అక్కలు లేదు సార్, సో అక్క అనుకుంటాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవసరం లేదు సార్ అసలు. ఎక్కడి నుంచి? అన్నిళ్ళు చాలా విలువైనది, అసలు ఏడ్చాల్సిన అవసరం కూడా లేదు. నవ్వుతా ఉంటేనే సరిపోతుంది అక్క. ఎందుకంటే అంత గొప్ప హస్బెండ్ మీరు పొందినందుకు మీరు ఫస్ట్ హ్యాపీ. ఎవరైతే ఎలిగేషన్స్ చేస్తా అంటున్నారో ఎలిగేషన్స్ కి అవసరం అసలు మాట్లాడిన అవసరం లేదు. కానీ సార్ లవ్ చేశాడు కాబట్టి ఒక లవర్ సమాధానం చెప్పాలి కాబట్టి ఈ ప్లాట్ఫామ్ కి రావాల్సి వస్తుంది రోజు. అవును, సమాధానం అంటే వాళ్ళు ఊరుకున్నాము, ఇగ్నోర్ చేస్తున్నామని మరి అన్నెసరీగా చేస్తున్నారు కదా. వాళ్ళ నలుగురు కోసం సమాధానం కాదు ఇది. వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనీసం వచ్చి చెప్తారు, సమస్య సాల్వ్ అవుతుందనే ఒక నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది. చూద్దాం, వాళ్ళకి నిజంగా ప్రాబ్లం సాల్వ్ అవడమే కావాలి అనుకుంటే రేపు వస్తారు ఇక్కడికి. లేదు అన్నెసరీ టాపిక్ తోటి మేము ఇంకా చేస్తాం అది చేస్తాం అంటే అది వాళ్ళ సంస్కారం అంతే. మిగిలిన ఎవరైతే పక్కన ముగ్గురు ఉన్నారో నాకు కొద్దిగా వేదాంత కొద్దిగా తెలుసు. బాలు సార్ అంట, రోషిని మేడం అంట, మీరైతే ట్రూ ఫ్యాన్స్. ఈ టైంలో కూడా మీరు సార్ సపోర్ట్ అంటే మీ ముగ్గురు ట్రూ ఫ్యాన్స్ అనే. సార్ మీకు ఒకటే చెప్తున్నాను, మీరు లవ్ చేసి ఫెయిల్యూర్ అయ్యారు కానీ లవ్ లో ఫెయిల్యూర్ అయినారు కానీ మళ్ళీ లవ్ చేస్తూనే ఉండండి. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ అవుతుంది. మేడం మీరు ఇటు నవ్వుతూనే ఉండాలా. జర్నలిజం లో ఇదం చూపించండి సార్ మీకు చాలు. కెరీర్ అంటారా, కెరీర్ అనేది ఏముంది సార్, అద్దాల మేడ లాంటిది, కొడితే పగిలిపోతుంది. కెరీర్ కాదు సార్, అభిమానం సార్ చూసేది. కెరీర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. సో కెరీర్ ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి సార్ ఒక ట్రెండ్ అంటే ఒక ఫిలిం లో కానీ ఎక్కడ కానీ పెట్టారు, ఒక ట్రెండ్ ఎలాగ పెట్టారో బిగ్ బాస్ లో కూడా అలాగే పెట్టారు. ఆ ఫేమ్ ఎక్కడికి పోదు సార్, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ ముగ్గురు చాలు సార్. 30 సార్లు సినిమా చూసి సార్ సినిమా తీసినా కూడా ఆ ముగ్గురు 30 సార్లు కాబట్టి 300 సార్లు పోతారు. అక్కడ కూర్చున్న ముగ్గురు ఒక్కొక్కరు 2000 టికెట్ పెట్టిపోతారు. చాలు సార్, కలెక్షన్స్ వచ్చినా హిట్ వచ్చినా చాలు. సో నేను చెప్పేది ఏంటంటే సార్ కానీ మేడం కానీ అసలు దీని గురించి అసలు ఆలోచించిన అవసరం లేదు. రేపు పొద్దున హ్యాపీ నిద్రపోయి రేపు పొద్దున టిఫిన్ చేసి మన పనులు మనం చూసుకుంటే బెస్ట్ సార్. ఓకే అండి. అలాగే కౌశల్, అర్ధరాత్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ చాలామంది మిమ్మల్ని గౌరవిస్తూ మీ క్షేమం కోరుకుంటూ ఇంకొకళ్ళు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు విజయ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. విజయ్ చెప్పండి సార్. మీకు ఒక చిన్న విషయం చెప్తాం అనుకున్నాను సార్. చెప్పండి. నేను కౌశల్ ఆర్మీ కాదు, ఇది పెద్ద నుంచి చూస్తున్నాను. యాక్చువల్గా బట్ నా టాపిక్ ఉంది కాబట్టి రాలేకపోతున్నాను. చిన్న లాజిక్ సార్. ఇప్పుడు కౌశల్ ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టూ మెనీ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్. హీఈస్ ఇన్ అన్ ఆన్సరింగ్ మోడ్ అండ్ అందరూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేసినప్పుడు ఆ ఒక్కడు ఎంతమంది కానీ చదవాలని చెప్పగలరు సార్? అంటే రేపు మీరు చర్చ పెడతాను అంటున్నారు కదా, చర్చ పెట్టినప్పుడు ఒక పబ్లిక్ ఒక 100 మంది ఆయన క్వశ్చన్ చేసినప్పుడు ప్లీజ్ మీ వాయిస్ నాకు అసలు క్లారిటీ రావట్లేదండి. మీది ఏదైనా బ్లూటూత్ ఆన్లో ఉందా? ఒకసారి చెక్ చేసుకోరా, ఎందుకో మీరు చెప్పింది ఏది నాకు పూర్తిగా వినపడలేదు. విల్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? ఇప్పుడు క్లియర్ గా ఉందండి? ఇప్పుడు ఓకే అండి. ఓకే, నేను అనేది ఏంటంటే రేపు కౌశల్ ని చర్చకు పిలుస్తానన్నారు కదా. సో అక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక 100 మంది క్వశ్చన్స్ వేసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఆయన ఈ రోజు చెప్పిన నిజం రేపు తడబడొచ్చు. ఒక మనిషి తడబడ్డప్పుడు అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఈ రోజు ఇప్పుడు అతను బిగ్ బాస్ గెలవగానే అతనికి ఒక ప్లాన్ ఉండే, క్యాన్సర్ దానికి ఇస్తాను, ఇంకా దేనికో ఇస్తాను ప్లాన్ ఉంది. హీఈస్ నాట్ ఎ ప్రైమ్ మినిస్టర్ సార్. ఆయన అప్పుడు ఇచ్చిన ప్లాన్ తర్వాత వర్కౌట్ అయి ఉండకపోవచ్చు, ప్రయారిటీస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, సో ఆ కష్టాలన్నిటినీ ఇప్పుడు ఈ రోజు ఆయన దగ్గర ఉన్న పేపర్ షీట్, ఐసిఐసిఐ బ్యాంక్ షీట్ ఉంది. ఆ షీట్ ని ఫస్ట్ డే ఏం జరిగింది, సెకండ్ డే ఏం జరిగింది, థర్డ్ డే ఏం జరిగింది అంటే ఇప్పటికిప్పుడు కూడా ఆయన తడబడడానికి మాత్రం అబద్ధం కాకపోవచ్చు. కానీ రేపు జరిగే చర్చలో పొద్దున నుంచి సాయంత్రం వరకు మీడియా వాళ్ళు మొన్న ఒకలాగా చెప్పినాం, ఈ రోజు ఒకలాగా చెప్పినాం అంటే గుర్తుండదు సార్. ఆ టెన్షన్ లో
ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే రేపు ఆయన చర్చలో నా మాట ఏంటంటే కౌశల్ I got గారిని it. ఈరోజు ఒక మాటని రేపు ఒక మాట పడబడ్డంత మాత్రం ఆయన తప్పు కాదు. ఎందుకంటే ప్రతి క్షణం ఒక మనిషి ఇన్ని రోజులుగా ప్రతి క్షణం ఆన్సర్ ఎగ్జాక్ట్ గా అన్నదన్నట్టు నిలబెట్టుకోవాలి, అన్నదన్నట్టు చెప్పాలి అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ స్టార్టింగ్ ఇచ్చిన బడ్జెట్ లాస్ట్ 5 years వరకు ఉంచుకో, చేంజ్ అవుతాయి ప్రయారిటీస్. హౌ కెన్ హీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్? ఇప్పుడు ఇంకో టీవీ ఛానల్ నేను చూస్తున్నా, కేరళ ఫండ్స్ ఇంత ఇచ్చారు అన్నారు. ఈ రోజు ఇప్పుడు ఆయన మీడియాలో కేరళ ఫండ్స్ కి ఎంత ఇచ్చినా అనేది ఆయన గుర్తుండకపోవచ్చు, అమౌంట్ అప్రాక్సిమేట్లీ ఎంత చెప్పుండొచ్చు. నేను రేపు నువ్వు కేరళ ఫండ్స్ అంత అన్నావు, ఈరోజు ఇట్లా అన్నావు, నువ్వు తప్పన్నావు అంటే యూ కెనాట్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ. విజయ్ గారు, నేను కేరళ ఫండ్స్ అనేది నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వచ్చేసి సార్, కేరళ ఫ్లడ్స్ అనేది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వచ్చింది. దానికి నేను కేరళ ఫ్లడ్స్ నా అకౌంట్ నుంచి అప్పటికి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ స్టార్ట్ అవ్వాలి సార్ వాళ్ళకి ఇవ్వడానికి. కౌశల్ ఆర్మీ అనేది స్టార్ట్ అయింది. కౌశల్ ఆర్మీలో సభ్యులందరూ ఫండ్స్ వేసుకుని వీళ్ళు ఇచ్చుకున్నారు. కౌశల్ ఆర్మీకి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ కి సంబంధం లేదు సార్. కేరళ ఫ్లడ్స్ అనేది నేను బయటకు వచ్చిన తర్వాత మేము కౌశల్ ఆర్మీ తరఫున ఇంత ఇచ్చామంటే నేను చెప్పాను, కానీ బయట నేను దగ్గరుండి వీళ్ళ చేత ఎవరి చేత ఇప్పించలేదు సార్. అది కౌశల్ గారు 100% రైట్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ వేరే ఛానల్ అట్లా అంటే ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అంటే సింపుల్ లాజిక్. కేరళ సింపుల్ ఇక్కడే మీకు అర్థమవుతుంది కదా సార్ ఎంత అబద్ధం. కేరళ ఫ్లడ్స్ అనేది ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సామ్రాట్ కి ఒక 50,00,000 చెక్ వచ్చినాడు, అది డొనేట్ చేస్తారు. అప్పటికి మేము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాం. కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ స్టార్ట్ అవ్వలేదు సార్. కౌశల్ ఆర్మీ స్టార్ట్ అయింది October 20 స్టార్ట్ అయింది. అప్పటికి కేరళ ఫ్లడ్స్ అని అయిపోయింది సార్. కేరళ ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆర్మీలో సభ్యులు, కౌశల్ ఆర్మీ అనుకునే సభ్యులు కేరళ కోసం ఫండ్స్ ఇచ్చారని చెప్పినప్పుడు నేను చెప్పాను, కానీ నేను నా అకౌంట్ లో ఇచ్చారని ఎవరికి చెప్పలేదు సార్. ఓకే విజయ్ గారు, సో నా ఫైనల్ పాయింట్ ఏంటంటే ఒక మంచి కంక్లూడ్ ఏంటంటే ఒక మనిషి అబద్ధం చెప్పొచ్చండి. ఐస్ విల్ నాట్ లై జనరల్ గా. వాళ్ళ ఆ నీలిమ గారిని తను చూస్తే ఇట్స్ నాట్ ఫెయిర్ అండి. నిజంగా వాళ్ళు ఒకవేళ తప్పు చేసిన ఇంత క్వశ్చనింగ్ ఇస్ సొసైటీ క్వశ్చనింగ్ దెమ్ టు దిస్ ఎక్స్టెంట్ ఇస్ నాట్ రైట్. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అదే చెప్తున్నారు అందరూ మనసులోనే, ఇఫ్ ఎట్ ఆల్ ఐ హావ్ డన్ రాంగ్ ఐ కరెక్ట్ ఇట్ టుమారో అంటుంది. ఓకే అండి, ఐ గాట్ ఇట్ అండి. థ్యాంక్ యూ. మీతో మాట్లాడడానికి ఒక అడ్వకేట్ కూడా లైన్లో ఉన్నారు చాలా సేపటి నుంచి. నమస్తే అండి సార్. నమస్తే సార్ రాజేంద్ర గారు. చెప్పండి సార్. రాజేంద్ర గారు చెప్పండి. నమస్కారం కౌశల్ గారికి. నమస్తే. ఇవాళ మార్నింగ్ నుంచి నేను ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నాను. హలో లాయర్ గారు చెప్పండి. మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నాను. ఏ ఛానల్ కూడా డిబేట్ లో ఇటు అవతల కౌశల్ గారి మీద ఎలిగేషన్ చేసిన వాళ్ళు కానీ, డిబేట్ నడుపుతున్న వాళ్ళు కానీ, ఇటు కౌశల్ గారి వైపు నుంచి కానీ ఎక్కడా ప్రశాంతంగా డిబేట్ అనేది నడవల. ఈయన చెప్పుకునే అవకాశం ఈయనకి సరిగ్గా రాలా, అవతలు చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేదు. హలో కౌశల్ గారు విన్నారా? విన్నా చెప్పండి సార్. ఒకటేంటంటే మీరు బిగ్ బాస్ లో మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది, ఏటి వాళ్ళు మాట్లాడినెవరు, ప్రతిదీ ఆయన మీద పడి గొడవ వేసుకొని మాట్లాడతాడు. అదే వాళ్ళ డిబేట్ లో కూడా నోరేసుకొని పడిపోతున్నాడు అనేది పొద్దు నుంచి జరిగిన డిబేట్ లో వచ్చింది. మీరు కరెక్ట్ గా మాట్లాడగలిగింది, మీ మాటలు బయటకు తీసుకురాగలిగింది ఒక మహా టీవీనే, రాజేంద్ర గారు. అవును సార్, అవును సార్. ఎందుకంటే మహా టీవీలో ఏ డిబేట్ అయినా వెంకటేశ్వర గారు మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ చాలా ప్రశాంతంగా అడుగుతాడు, చాలా ప్రశాంతంగా సమాధానం చెప్తారు, విశ్లేషణలు బాగుంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీకున్న అవకాశాన్ని మీరు కౌశల్ ఆర్మీ అనేది పెట్టారు. ఆర్మీ కమాండర్ మీరు. ఒక తప్పు జరిగినప్పుడు మీకు కొంతమంది ఎలిగేషన్ చేశారు మీ మీద. చేసినప్పుడు ఏది ఇందాక మీ వైపుగా ఎవరైతే మీకు సపోర్ట్కి వచ్చి మాట్లాడారో వాళ్ళు మీ మీద ఎలిగేషన్ చేసిన వాళ్ళు కొన్ని లేడీస్ పిక్స్ పంపించమని అడిగారు. ఆ పిక్స్ పంపిస్తే మిమ్మల్ని కలుపుతా అన్నారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తా అన్నారని కొన్ని ఎలిగేషన్ చేశారు. చేసినప్పుడు మీరు ఇమ్మీడియట్ గా మీరు ఒక ఆర్మీ నడిపినప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు తప్పు చేస్తారు అనుకుని వెంటనే ఖండిస్తారు కౌశల్ గారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు మీరు ఇమ్మీడియట్ గా తెలిసిన వెంటనే మీరు వెంటనే ఎందుకు వాళ్ళ మీద లీగల్ గా వెళ్ళలేదు, కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? ఫస్ట్ పాయింట్. మేము యాక్చువల్గా లీగల్ గా కేసు ఫైల్ చేద్దాం అడిగాం సార్. వాళ్ళని అడిగితే అన్నయ్య మేము ఇక్కడ తలెత్తుకుని బతకాలన్నయ్య, మేము స్టేషన్ చుట్టూ తిరగలేమన్నయ్య, మేము వాళ్ళ మీద వాళ్ళ ఎలిగేషన్స్ మేము చెప్పి కేసు పెట్టడానికి వస్తాం, బట్ కేసు అయిపోయిన తర్వాత ఆ సైకో మా ఇంటికి వచ్చి నన్ను ఎంత హింస పెడతాడో మీకు తెలియదు అన్నయ్య అంటే అప్పుడు మేము డ్రాప్ అయ్యాం సార్. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఎవరైతే ఆ శేషు అని అతను ఉన్నారో మేము ఇలా అట్లా చేయడం తప్పమ్మా, మీకు ఇందులో ఉండొద్దని పక్కన పెట్టినందుకే ఈ టార్చర్ మాకు. అలాంటిది లోకల్గా ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఎంత భయపడుతున్నారు అతనికి?
వాళ్ళ పేర్లు అవి చెప్పలేను కదా. యాక్షన్ తీసుకోవడం, నేను యాక్షన్ కూడా తీసుకోలేదు. చేసేది తప్పు, ఇంత దారుణంగా చేయకూడదని పక్కన పెట్టడం జరిగింది. దానికి గాను వాళ్ళు ఈగో హర్టింగ్ అవి ఇవి కలిపి ఇది ఇంత దూరం వచ్చింది. అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి వాళ్ళందరికీ చెప్తున్నాను, పబ్లిక్గా మహా న్యూస్ ఛానల్లో కూర్చొని చెప్తున్నాను, పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, చక్కగా రండి, సామరస్యంగా కూర్చుందాం, మాట్లాడుకుందాం, సాల్వ్ చేసుకుందాం. అంతేగాని ఎక్కడెక్కడో ఏవేవో అన్నెసరీ టాపిక్స్ తీసుకొచ్చి సిల్లీగా చేయొద్దు. అలాగే మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి అజయ్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. మీ కాల్ ముందు ఒక చిన్న విజ్ఞప్తి నాది. ఇంతవరకు వచ్చిన కాల్స్లో ముఖ్యంగా కౌశల్ అభిమానమే ఎక్కువ కనిపిస్తుంది. నెగిటివ్ కాల్స్ ఏది ఉన్నా సరే మోస్ట్ వెల్కమ్. మీరు ఎవరైనా సరే లాజికల్గా మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా సరే మహా న్యూస్ ఈ కార్యక్రమం సందర్భంగా మీరు కాల్ చేయొచ్చు, కౌశల్ ప్రశ్నించవచ్చు. చెప్పండి ఇప్పుడు అజయ్ గారు. సార్ చెప్పండి సార్. ముందుగా రాజేంద్ర గారు, మీ హ్యావ్ ఎ గ్రేట్ జాబ్ సార్. కానీ మా బాధ్యత మేము చేస్తున్నామండి, అంతే. సార్ మీ బాధ్యత సార్. విలేకరులు అందరూ కూడా అలా లేరు కదా సార్. అలాగే నేను మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు. విలేకరులు అందరూ అలా కరెక్ట్ గా లేరు కదా సార్. మీ జాబ్ లో మీరు ఇదిగా ఉన్నారు సార్. కౌశల్ అన్న గారితో మాట్లాడచ్చా? చెప్పండి అజయ్ గారు. అన్నా చెప్పమ్మా. అన్న, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతా ఉంటాయి అన్న. అంత మాత్రాన మనం ఏనుగు జంకకూడదు. అదే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగాని నేను చాలా రోజులు ఇగ్నోర్ చేశాను. బట్ ఆర్మీలో సభ్యులే నన్ను అన్న వాళ్ళు అలా అంటుంటే నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు. ఒక పక్క దేశం సరిహద్దులు యుద్ధం జరుగుతుంటే దానికి రియాక్ట్ అవ్వాలో దీనికి రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇది నా ఫ్యామిలీ సమస్య, నా ఫ్యామిలీ రోడ్డు మీద తీసుకొస్తున్నారు కాబట్టి ఇంకా రియాక్ట్ అవ్వక తప్పలేదు. కాబట్టి ఇవాళ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, రియాక్ట్ అయ్యాను. అవునన్నా, మీరు చాలా ఓపిక పట్టారు. ఈ మన ఆర్మీ దానికి కూడా మీరు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. చెప్పమ్మా. మీకు ఆర్మీ దానికి కూడా చాలా మీ రెస్పాన్స్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫ్యామిలీ గురించి తీసుకొచ్చారంటే యూట్యూబ్ లో వాటిల్లో కామెంట్స్ వాటి గురించి పట్టించుకుని మనకి తీసుకొచ్చుకుని చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. నీలిమ గారిని తీసుకొచ్చి వాళ్ళ బాధపడడానికి చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇది హోదాలో ఉన్న పొలిటీషియన్సే చెప్పిన మాటలు నిలబెట్టుకోలేరు. ఇక్కడ నేను 100 ఇక్కడ పొలిటీషియన్ కాదు అజయ్. ఇక్కడ 100% నేను చెప్పిన మాట డెఫినెట్ గా నిలబెట్టుకుంటాను. ఎంతో మంది మాట నిలబెట్టుకున్న వాళ్ళని వదిలేసి నాకు వచ్చిన ఆ 34 లక్షల మీద లేకపోతే నేను ఒక మాట అని చెప్పి నా వెనకాల పడి ఎందుకు ఎడుస్తాను నాకు అర్థం కావట్లేదు. బట్ నేను ఒక మాట ఇచ్చానంటే 100% నిలబెట్టుకున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఒక ఆన్సర్ వీళ్ళు ఏంటంటే ఎంత టార్చర్ చేస్తున్నారంటే మొన్న ఏదో యూట్యూబ్ ఛానల్లో ఒక ట్రాన్స్జెండర్తో ఎవరితోనో నన్ను తిట్టించారంట. ఆ తిట్టించిన వాయిస్ మెసేజ్ ప్రతి ఒక్కరికి ఆర్మీలో ప్రతి ఒక్కరికి పంపుతున్నాడు ఆ శేషి అన్న వ్యక్తి. నాకు పంపిస్తున్నాడు. ఆఖరికి నీలిమాకు పంపించి ఆఖరికి అటు కానీ ఇటు కానీ వాళ్ళతో తిట్టించుకున్నాడు. ఇది ఒక బతుక? ఇదా వాళ్ళు చేసే పనులు? ఒక టార్చర్ అంటే ఓకే, ప్రతి ఇష్యూని వాళ్ళు లాగి అందరి మీద విసురుతున్నారు. ఇది వాళ్ళ టార్చర్ భరించలేక ఇవాళ ముందుకు రావాల్సి వచ్చింది. లేకపోతే నేను ఇగ్నోర్ చేసే వాళ్ళు నాకున్న టైంకి వీళ్ళందరినీ పట్టించుకునే సమయం నిజంగా లేదు. బట్ వాళ్ళు చేస్తున్న పరిస్థితులకి అందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి, ఆర్మీ వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి ఈరోజు 12 అయినా నేను కూర్చుని సమాధానం చెప్తానంటే బికాజ్ ఐ వాంట్ ఎండ్ దిస్ ఇష్యూ దెన్ అండ్ దేర్. చెప్పజయ్. మీరు విజయవాడ వచ్చినప్పుడు మీ రెస్పాన్స్ చూసాము. మీకు విజయవాడ తరఫున మా సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్. మీరు వాళ్ళ గురించి మీ హెల్త్ పాడు చేసుకుని ఈ టైం దాకా ఉండి, నీలిమ గారిని ఈ టైం దాకా ఉంచి మీకు 2 పిల్లలు ఉన్నారు, సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇలాగా మీరు ఇంత హెల్త్ పాడు చేసుకోవడం అనేది మాకు బాధాకరమైన విషయం సార్. నాకు విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ ఒక అభ్యర్థన ఏంటంటే, విజయవాడలో ఎవరైతే అమ్మాయిలు ఇతనికి భయపడి బయటకు రాకుండా వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పుకోవడం జరుగుతుందో వాళ్ళందరికీ మీరు సపోర్ట్గా ఉండి మేమున్నాం మీకేం అవ్వదమ్మా అని చెప్పి మీరు ఒక బ్రదర్గా వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండి వాళ్ళందరినీ మీరు దగ్గరుండి తీసుకెళ్ళి పోలీస్కి పెట్టిస్తే అతని మీద ఈ ప్రాబ్లం ఎంతవరకు వచ్చి ఉండేది కాదు.
కాకపోతే వాళ్ళు బయటకు రావడానికి భయపడుతున్నారు, సపోర్ట్ లేదని భయపడుతున్నారు. మీలాంటి వాళ్ళు అమ్మాయిలకుంటే దే ఫీల్ సో ప్రౌడ్. డైరెక్ట్ గా కన్సిడర్ అయినా కూడా వాళ్ళు బయటకు రావడానికి, స్టేషన్ రావడానికి భయపడుతున్నారు. అది పెద్ద అంశం కాదు. వాళ్ళకి బాధ కలిగినప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, స్వాతంత్రం ఉన్నది, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళే. కానీ ఇలాంటి వ్యవహారాలను మనం ఎంకరేజ్ చేయడం కంటే ముఖ్యంగా వీళ్ళకి జరిగినటువంటి అవమానం కావచ్చు, లేదా నేను పదే పదే చెప్తున్నాను, కర్నూలులో జరిగిన సంఘటనే ముఖ్యమైనటువంటిది నా దృష్టిలో. ఇక ఆయన మీద ట్రోలింగ్సా లేకపోతే ఆయన మీద ఇంకేమైనా ఆరోపణలా, దట్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ మీ, ఫర్ అవర్ ఛానల్ ఆల్సో. ముఖ్యంగా జరిగిన అంశాల మీద న్యాయం జరిగే పరిస్థితి ఉన్నదా లేదా అన్నది ఇప్పుడు దాకా చర్చించాం. వాళ్ళు కూడా, దంపతులు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. మహా న్యూస్ వేదికగా మీరు ఎక్కడికంటే అక్కడ ఎవరైతే వాళ్ళు వచ్చి ప్రశ్నించండి, సమాధానం చెప్తాం. దీన్ని ఎక్కువ కాలం ఇలా లాగొద్దు. మాకు పిల్లలు ఉన్నారు. ఎస్, ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ దాట్, ఒక కుటుంబాన్ని మనం టార్గెట్ చేద్దామా? అమాయకులైన పిల్లల్ని కూడా హింసిద్దామా? అదే మన బాధ్యత? అదే జర్నలిజమా? ఇంతకంటే అంశాలు లేవా? ఆలోచిద్దాం ఒకసారి. కౌశల్, ముఖ్యంగా ఎందుకంటే అందరికి తెలుసు సార్, నా పిల్లలంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి 100 రోజుల తర్వాత వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు నా ఎమోషన్ తట్టుకోలేకపోయారు యాక్చువల్గా. అలాంటిది 3 రోజుల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొద్దున్న 6 గంటలకి వస్తున్నాం, నైట్ 2-3 అవుతుంది. వాళ్ళు నైట్ వచ్చి భయపడి, పప్ప మీ కారుని చూసాం కర్నూలులో, మీ కారు మీద ఎవరు, పప్ప బయటికి వెళ్ళొద్దంటే, బిగ్ బాస్ హౌస్లో ఈ సిచ్యువేషన్ చూస్తే నా పిల్లలు ఎక్కడ హర్ట్ అవుతారని చెప్పి నేను ఎమోషనల్ గా చాలా రియాక్ట్ అయ్యాను. అదే రియాక్షన్స్ ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు సార్, వాళ్ళకి బయట ప్రపంచం కూడా తెలియదు. ఐ డోంట్ నో వై దే, అంటే నేను వెళ్ళే ప్రతి సక్సెస్ మీట్కి కూడా వాళ్ళు కూడా, పిల్లలు కూడా నాతో వచ్చారు. ఆఖరికి నా పిల్లలకి ఒక టాయ్ కొంటే కూడా ఆ టాయ్ కొన్నాం, టాయ్కి కూడా మేము డబ్బులు కట్టామన్న స్టేజ్కి వచ్చారు సార్ వీళ్ళు. కానీ కౌశల్, నాకు ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే, మీరు ఒక పెద్ద టాప్ హీరో కాదు, ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ అలసిపోతున్న జీవన ప్రయాణంలో మీరు ఒక చిన్న కుటుంబం అని మీరు ముందే చెప్పారు. ఒక 50 రూపాయలతో హైదరాబాద్ వచ్చి కష్టపడదామన్న ఒక నేచర్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. అఫ్కోర్స్ మీ మీద ఆరోపణలు ఉండొచ్చు. నేచర్లో కూడా నేను నమ్మేది ముఖ్యంగా చీకటి వెలుగు ఎలా ఉంటాయో మనిషి జీవితంలో కూడా కొన్ని షేడ్స్ ఉంటాయి. తప్పు చేయని వాడు మనిషే కాదు అని కూడా అంటారు. తప్పు చేస్తేనే చీకటి విలువ కూడా ఎప్పుడు తెలుస్తుంది మనకి? వెలుగు విలువ ఎప్పుడు తెలుస్తుంది? చీకటిని మనం అనుభవించినప్పుడు వెలుగు విలువ తెలుస్తుంది. అలాగే మీ అంశం కూడా తీసుకున్నప్పుడు ఎందుకింత మీరు టార్గెట్ అయ్యారు అనేది పక్కన పెట్టేస్తే, మిమ్మల్ని ఎవరైతే బెదిరించారో, ఎవరైతే చంపుతామని బెదిరించారో, ముఖ్యంగా దానికి చట్టబద్ధంగా మీకు రక్షణ కావాలి, మీరు అది కోరుకుంటున్నామని చెప్పారు. దానికి ఇదే వేదికగా సార్, ఎందుకంటే మీరు అన్నట్టు ఆ చట్టబద్ధంగా రక్షణ కోసమే ఆ రోజు కర్నూలులో మేము సీఏ గారి దగ్గరికి వెళ్ళి కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అతను మమ్మల్ని కాంప్రమైజ్ చేసి వాళ్ళ చేత మీకు ఇంకెటువంటి ట్రబుల్ ఉందని చెప్పి పంపిస్తే, నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఎటువంటి ఎలిగేషన్ చేసినా ప్రతిరోజు ఆ సీఏ గారికి ఫోన్ చేస్తూనే ఉన్నామండి. అయినా కూడా చట్టబద్ధంగా చర్యలు ఎక్కడ తీసుకున్నారు సార్ వీళ్ళు? ఇప్పుడు మీరు పోరాడాల్సింది దానికే, మేము తోడు మీకు వస్తున్న కాల్స్ గమనించినప్పుడు మీ వెనకాల ఎంత మంది ఉన్నారు, ఎంత మంది మిమ్మల్ని బ్లెస్సింగ్స్ తోటి మేము ఉన్నామని చెప్తున్నారు. మీరు ఆ ప్రోత్సాహాన్ని తీసుకోకుండా నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు ఇన్ని డిబేట్స్ ఇన్ని జరుగుతున్నాయి, ఇంకా పక్కన ఇంకొక ఛానల్లో డిబేట్ జరుగుతుందంట, ఒక్కరు కూడా పాయింట్ తప్పు మాదా వాళ్ళదని పక్కన పెడితే, ఒక ఫ్యామిలీ కార్లో అలా 5గురు టార్గెట్ చేసేసి పక్కన ఇలా పెట్టి 1 గంట టైంలో అంత న్యూసెన్స్ చేస్తే, కనీసం ఆ రోజు అంత జరిగింది అనే దాన్ని పక్కన పెట్టేసి ఏదో అన్నెసరీగా వాళ్ళేంటి స్టేట్మెంట్లు ఉన్నాయి, రండి మాట్లాడండి, కానీ ఒక్కరు కూడా ఎందుకు అడగట్లేదు? నేను అడుగుతున్నది కూడా అదే, మీడియా తరపున నేను అడుగుతున్నా, మీరు అక్కడ వజ్రాలు, కోట్ల ఖరీదైన వజ్రాలు కర్నూలులో దొంగలించి మీరు పారిపోతుంటే మీ కారు మీద దాడి చేశారా? లేదు కోట్ల ధనం మూటగట్టుకొని వెళ్తుంటే దాడి చేశారా? ఏ రకంగా మీ మీద దాడి జరిగింది అనే అంశాన్ని మనం పరిశీలిస్తే చాలా చిన్న అంశం. వ్యక్తుల యొక్క యూగోల వల్ల, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక భేదాభిప్రాయాల వల్ల కొన్ని జరిగి ఉండొచ్చు. కానీ న్యాయం జరగాలి అని అనుకున్నప్పుడు, అదే అంశం ప్రధానమైనప్పుడు, ఇవాళ మీరు మీడియాలో చర్చనీయాంశమైనప్పుడు, మీకంటే కూడా మీతో ఇన్స్పైర్ అయినటువంటి పిల్లలకు కూడా ఒక నమ్మకం కలగాలి అని అంటే, ఒక సామాన్యుడి మీద కూడా చిన్న
ఆరోపణతో పాటు దాడి జరిగితే వ్యవస్థ ఉన్నది అనేది మీ ద్వారా మెసేజ్ వెళ్ళాలని నేను ఆశిస్తున్నా. వాట్ యు సే? సో డెఫినెట్గా సార్ మెసేజ్ డెఫినెట్గా వెళ్ళాలి మా ద్వారా. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. బట్ ఆ రోజు వాళ్ళు కాంప్రమైజ్ చేసి పంపించారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట తప్పారు. అక్కడ కర్నూలులో ఉన్న సీఏ గారి మీద నాకు పూర్తి నమ్మకం పోయింది. అతను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఎవరి చేతైతే సారీ చెప్పి వీడియోస్ పంపించమన్నారో ఆ సారీ చెప్పిన వీడియోస్ అతనికి పంపిస్తే అతని దగ్గర నుంచి వీళ్ళందరికీ వెళ్ళే ఎలా వెళ్ళే తెలీదు. ఆ వెళ్ళిన వీడియోస్ని వాళ్ళు అన్నయ్య వీడియోస్ బయట పెట్టొద్దని సీఏ గారికి ఒక్కరికే పంపించానంటే వాళ్ళకి పంపిస్తే మొత్తం నెక్స్ట్ డే సోషల్ వెబ్సైట్లో ప్లాట్ఫామ్స్లో మొత్తం ఫేస్బుక్లో అందరూ రిలీజ్ చేశారు. ఒక వ్యవస్థ నమ్ముకుని సీఏ గారికి పంపిస్తే ఆ వీడియోస్ మొత్తం పబ్లిక్లోకి ఎలా వెళ్తాయి సార్? ఇదే సార్ ఇప్పుడు వాళ్ళు కౌశల్ ఆర్మీలో వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నారని వాళ్ళ తరపున మేము మాట్లాడడానికి వెళ్తే, ఎందుకంటే నా మీద అభిమానంతో అన్నయ్య ఎందుకు సినిమా చేయట్లేదు, ఇన్ని రోజులు అన్నయ్య ఎందుకు మోసం చేసి అడిగినందుకు వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళ తరపున మేము రాత్రికి రాత్రి మేము వెళ్ళి వాళ్ళ తరపున నేను సారీ చెప్పడానికి వెళ్తే మమ్మల్ని ఇంకా వాళ్ళ లైఫ్ లోకి రావద్దండి, లెట్స్ క్లోజ్ మ్యాటర్ చెప్పడానికి వెళ్తే వాళ్ళు కారు అడ్డంగా పడుకుని ఎక్కడో రూముల్లో దాక్కుని సీక్రెట్ కెమెరాలు మమ్మల్ని చూసి కారు అడ్డంగా పడుకుని వాళ్ళు మమ్మల్ని వెళ్ళకుండా రాత్రి 2-3 గంటలకో 2 గంటలకో వాళ్ళు షూటింగ్లు చేసి వీడియోలు తీసి రాత్రి ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద చేసే ఇదే సార్ ఇది. అవి రిలీజ్ చేసి కౌశల్ మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఉన్నాయా కొన్ని అంశాలకు సంబంధించి? అన్ని ప్రతి అంశాలు పెట్టేసుకున్నారు. కానీ క్వశ్చన్స్ ఏవి? అరే ఇప్పుడు యూట్యూబ్ అంతా ట్రెండింగ్. ఒక వీడియో కౌశల్ వైఫ్ ని కారు ముందు నిలబడి అడుగుతున్నారంటే అసలు ఒక ఫ్యామిలీని ఒక ఆడబిడ్డని నడి రోడ్డుపై కర్నూలులో 3 గంటలకి అలాగా ఎవరో తెలియని వ్యక్తులు కారు అడ్డంగా పడుకుని వాళ్ళని హింసిస్తుంటే ఎందుకు అలా హింసిస్తున్నారని ఏంటని క్వశ్చించకుండా వాళ్ళు రాత్రి ఎలిగేషన్స్ కి నేను సమాధానం చెప్పాలి సార్. వాళ్ళకి రాత్రి 3 గంటలకు నేను సమాధానం చెప్పాలన్న ఆర్మీ ఫౌండేషన్ గురించి 3ంటికి కార్ ఆపి స్టేట్మెంట్ అడుగుతున్నారు. అది కరెక్టా కాదా? స్టేట్మెంట్ కాదు. ఆ టైంలో ఎంత ఏడ్చారు. యూట్యూబ్ చూస్తే ప్రతి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ చూస్తే ఎంత ఏడ్చాను నేను. ఆ రోజు వదిలేయండి, రేపు మార్నింగ్ మాట్లాడదాం, తెల్లారిన తర్వాత మాట్లాడదాం, పిల్లలు ఎదురు చూస్తున్నారని నా ఏడుపులు మీకు ఎవరికి వినిపించలేదా? క్వశ్చన్ చేయాలనిపించలేదా? ఇన్ని డిబేట్స్ పొద్దు నుంచి రాత్రి వరకు డిబేట్లు జరుగుతున్నాయి. ఆ యొక్క సిచ్యువేషన్ పక్కన పెట్టి ఏం మాట్లాడారు మీరు? ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ పక్కన? చివరికి మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఏం లేదు సార్. మా లక్ష్యం ఏదంటే ఆబ్వియస్లీ అన్యాయంగా జరిగిన ఈ పోరాటానికి, అన్యాయంగా జరిగిన ఈ ఎలిగేషన్స్కి డెఫినెట్గా నాంది పలకాలి. ఆ నాంది పలికే రోజు తప్పకుండా వస్తుంది. నిజంగా ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ అయినా చేయాలనుకున్నా, చేశాను అనుకున్నా, యూ కెన్ కమ్ టు మీ, యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్ 24/7. నేను రేపు ఇక్కడే ఉంటాను, లేకపోతే నా ఆఫీస్లో ఉంటాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి. నీకు ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ఎన్నో డౌట్స్ ఉన్నాయండి, ఎన్నో ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. అవి కూడా అడగండి. నాదొక్కడిదే ప్రాబ్లం అనుకుంటే ప్రపంచంలో మీరున్న ఒక సిటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ నడుస్తుంది. ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. దెన్ ఐల్ సే సెల్యూట్. ఎందుకంటే ఒక వ్యవస్థలో జరిగిన ప్రాబ్లమ్స్ని మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, ప్రతిదీ ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. మీకు ఒక ఓటు వేసినందుకు ఒక రాజకీయ నాయకుని ప్రశ్నించండి, మేము వేసిన ఓటుకి మాకు ఫలితం ఏంటని. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్లో నాకు ఓటు వేశారు, నాకు ఇంతమంది అభిమానులు వచ్చారు, నన్ను ఇలాగ ఇప్పుడు రోడ్డు మీద పెట్టి నైట్ 3 గంటలకి అడుగుతున్నారు కదా, అడుగుతున్నప్పుడు అదే అడిగా పద్ధతి అని అడగండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్ సార్. బికాస్ నేనేంటో నాకు తెలుసు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేనేంటో నాకు తెలుసు, నన్ను ప్రేమించే వాళ్ళకి నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. డెఫినెట్గా నేను ఉన్న రోజులు వాళ్ళు నాతో ఉంటారు. ఎవరెన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే బిగ్ బాస్లో కూడా నా గురించి నేను పడుకున్నప్పుడు నా గురించి చాలామంది చాలా రకాలుగా మాడుకున్నారు. వాళ్ళు ఎవరు వినలేదు సార్. విన్నుంటే వాళ్ళకు ఓట్లు వేసేవారు కాదు, నేను గెలిపించేవారు కాదు. కౌశల్, ఒక వాస్తవం కూడా మీరు గ్రహించాలి. మీరు గంగలో దూకితే ప్రజలకి ఎందుకు, మీరు బురదలో దొర్లితే ఇప్పుడు ఆ డిబేట్ పెడితే దాన్ని రైట్ అనుకుని నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు కదా. ఆ డిబేట్ నాకు అనవసరం. కానీ నేను అడుగుతున్నటువంటిది ఆరోపణలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా రమ్మన్నారు, ఓకే ఫైన్. కానీ మీ మీద కూడా తల్లిగా చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఈ సెలబ్రిటీగా ఆయన తెచ్చుకున్న సమస్యలు అవ్వచ్చు, అనుకోకుండా వచ్చిన సమస్య అవ్వచ్చు, మీరు తోడుగా నిలబడ్డారు, ఓకే ఫైన్.
మీరు తల్లిగా మీకున్నటువంటి బాధ్యతలను నెరవేర్చడానికి మీ గమ్యం ఏంటి? ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దాం సార్ అనుకుంటున్నారు? నాకు 2 పిల్లలు, ఆల్రెడీ 1 సంవత్సరం పోయింది. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ అని చెప్పి అవని ఇవని వాళ్ళు ఇప్పటికీ పడుకోలేదు సార్. మన తల్లిదండ్రులను అక్కడ పెట్టి ఇప్పటికీ నన్ను ఎన్ని రోజులైందో వాళ్ళతో ఈ నెల రోజుల నుంచి టార్చర్ అనిపించి ఇగ్నోర్ చేసి 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 అయిపోయింది. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే ఎండ్ పెట్టాలని. ఇది సార్ మేము నెల రోజుల నుంచి రాని వాళ్ళం ఇప్పుడు ఎందుకు వచ్చాం? ఆఖరికి కర్నూలు ఆ ఇన్సిడెంట్ జరిగితే సీఏ గారిని నమ్ముకొని కూడా పక్కనే పెట్టుకొని వస్తే ఇప్పుడు ఎందుకు వచ్చాం? లాగారు ఇంకా లాగుతున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, ఇంకా అయిపోలేదు, డిబేట్తో అయిపోయింది అనుకుంటున్నారు అని స్టేటస్లు పెడుతున్నారు. ఇంకా మీ ఆయన క్యారెక్టర్ నచ్చేస్తామంటున్నారు, పోలీసులు అంటున్నారు, ఏదో చేస్తారంటే ఇన్ని చేస్తున్నారు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, నేను నా పిల్లల్ని పక్కన పెట్టుకొని వచ్చాను, నా పిల్లల్ని మా తల్లిదండ్రుల దగ్గర పెట్టి వచ్చాను, రండి సాల్వ్ చేయండి. బయటకు వచ్చిన తర్వాత కాదు సార్, న్యాయం మీరు చెప్పండి. నేను ఇప్పుడు ఇంత వదిలిపెట్టి ఒక తల్లిగా పక్కన పెట్టుకొని ఎందుకు వచ్చానంటే అన్యాయం జరుగుతుంది, సిల్లీ రీజన్స్తో అన్యాయం. నాకు అంత పెద్ద అన్యాయం జరిగింది కర్నూలులో. జనం ఫ్యాన్స్ ఎవరైనా సరే మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే క్వశ్చన్ చేయండి, లేకపోతే రండి సపోర్ట్ రండి. అలాగే ఎలిగేషన్ చేసిన వాళ్ళు రండి. అవన్నీ పక్కన పెట్టేసి ఏవేవో చేసేసి మమ్మల్ని ఏం చేద్దామని, న్యాయం ఏంటి దీనికి? ఒక్క పని చేద్దాం, చెప్పండి. మేము ఏకపక్షంగానూ లేము. అవును, మీరు చెప్పే వాటిల్లో నిజాలు ఏంటో తెలుసుకొని మాట్లాడదాము అన్న ప్రయత్నం చేశాం. మాకైతే కొంచెం నమ్మకం కలిగింది. లాజికల్గా ముఖ్యంగా మన సమాజంలో మహిళలను రక్షించాలి, మహిళలు దేవతలు, ఇవన్నీ తెగ మాట్లాడేస్తుంటాం. ముఖ్యంగా టీవీ ఛానల్స్లో అయితే విపరీతంగా అసలు ప్రపంచం మొత్తం మహిళకి కన్సర్న్డ్గా మాట్లాడినట్టు మాట్లాడతారు. కానీ అర్ధరాత్రి ఒక ఆడపిల్ల మీద దాడి జరిగినప్పుడు స్పందనేది? వీళ్ళు ప్రశ్నించారు, నేను ప్రశ్నిస్తున్నాను. మన మెయిన్ పాయింట్ ఏంటి? ఈయన ఏమైనా దోచుకుంటే బయటికి తీద్దాం. ఆయన ప్రజల్ని మోసం చేసుండి ఏదైనా డబ్బుల రూపంగా కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఆడపిల్లలను కానీ ఇంకొకళ్ళని కానీ ఏదైనా చేసుంటే నిజంగా ఆధారాలుంటే మాట్లాడచ్చు. కానీ వీటన్నిటికంటే దేశంలో 4th ఎస్టేట్ ఒకటి ఉన్నది, జ్యుడిషియరీ ఒకటి ఉన్నది. 4th ఎస్టేట్ మీడియా, జర్నలిజం, ఈ జ్యుడిషియరీ పని చేయకూడదు, అది మన బాధ్యత కూడా కాదు. ఏమైనా ఆరోపణలు ఉంటే వివరాలు తీసుకోవచ్చు, కానీ మనమే న్యాయ నిర్ణేతలుగా, మనమే సర్వోత్తమైనటువంటి సుప్రీంకోర్టు లాగా డిక్లేర్ చేయటం, వాదన చేయటం, అవకాశం ఇవ్వకపోవటం, విల్ఫుల్గా ఎవరినైనా కిల్ చేయడం అనేది జర్నలిజం అని మహాన్యూస్, ముఖ్యంగా నేను కూడా నమ్మను. ఈ పరిస్థితుల్లో మనం ఒక బాధ్యతను తీసుకున్నాం. ఆ బాధ్యత ఏంటి అని అంటే కౌశల్ సెలబ్రిటీనా కాదా అనేది ప్రధానమైన అంశం కాదు. కౌశల్ సమాజంలో ఒక సభ్యుడు. కౌశల్కి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం బాధించబడినప్పుడు, ఆ పిల్ల కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ కన్నీళ్ల కారణం ఏంటి అనేది విశ్లేషించాలి, మనం ప్రశ్నించాలి. ఎవరైతే దీనికి బాధ్యులు ఉంటారో వాళ్ళని నిలబెట్టాలి. అదే ఈ రకమైనటువంటి చర్చల్లో ముందుకు రావాల్సిన అంశమని అందరం భావిస్తున్నాం. నాతో పాటు ఆయన అభిమానులు ఉన్నారు. అలాగే వందలాది ఫోన్ కాల్స్ వస్తే మేము తీసుకోగలిగినవి కూడా కేవలం 10 కాల్స్ ఫిల్టర్ చేసి ప్రతివాడు పొగుడుతున్నాడు, విమర్శ చేస్తాడేమో అని వెయిట్ చేశాం. మాకు కూడా ఓపిక లేదు. కారణం, వాళ్ళు పిల్లల్ని వదిలేసి ఇక్కడ కూర్చొని ఈ చర్చను మనం పదే గంటల తరబడి చేయటం కూడా పెద్ద అనివార్యం కాదు. కానీ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దీనికి ముగింపు పలకాలని మనం అనుకుంటున్నాం. మీ అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్ ప్రేమికుల నుంచి సోషల్ మీడియా ప్రేమికుల వరకు మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్చలో రేపు పాల్గొనాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రశ్నించవచ్చు, మీరు పాల్గొనవచ్చు. ఏదైనా మీ దగ్గర అంశాలుంటే, ప్రూఫ్ ఉంటే మాట్లాడచ్చు, మహాన్యూస్ ముందు పెట్టచ్చు, ఆయన క్వశ్చన్ చేయొచ్చు. కౌశల్ సిద్ధం అంటున్నాడు, మీరు సిద్ధమా? ఎప్పుడైనా సరే రేపు రాత్రి లోపు కనీసం 12 గంటలు, రేపు రాత్రి 12 గంటల లోపు బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందుకు రండి, మాట్లాడదాం, దీన్ని ముగిద్దాం. ఇదే అంశం సమాజానికి మేలు కాదు, ఎవరికి భావ్యం కూడా కాదు. అందుకని మీ ఇద్దరికి చెప్తున్నాం, రేపు మహాన్యూస్ సాక్షిగా మనందరం కలిసి కూర్చొని మరొక ప్రయత్నం చేద్దాం. ఏదో ఒక టైంలో మనం ముగ్గురమే కూర్చొని పబ్లిక్ నుంచి కాల్స్ తీసుకుందాం. సార్, రేపు జరిగే వాట్ ఆర్ ద ముగింపు అంటున్నారో, ఆ ముగింపులో
ఇక్కడ ఒక చార్టెడ్ అకౌంట్ని పెట్టండి సార్, ఎందుకంటే నా అకౌంట్స్ మీద ఎలిగేషన్ చేశారు కాబట్టి మీరు ఎవరిని పెట్టినా ఐ కెన్ డేట్ టు షోట్, ఒక్క రూపాయి కూడా ఇందులో మిస్ అవ్వలేదు. సో మీ సాక్షిగా ఆ చార్టెడ్ అకౌంట్ మహాన్యూస్ సాక్షిగా చార్టెడ్ అకౌంటెంట్ మొత్తం నా అకౌంట్స్ అన్ని చెక్ చేసి ప్రజలకు మొత్తం సమాధానం చెప్పాలి. నెంబర్ 2, ఒక అడ్వకేట్ని కూడా కూర్చోబెట్టండి. అతను ఒక ఆడబిడ్డని నైట్ 3 గంటలకి నడి రోడ్డు మీద ఆపినందుకు ఎటువంటి శిక్ష వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్పి ఎలిగేషన్స్ చేసి ఆ రిపోర్ట్ కూడా నాకు ఇక్కడే రాసి ఇవ్వాలి. అలాగే వీలైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని కూడా కూర్చోబెట్టండి సార్. విల్ ఫినిష్ మ్యాటర్ దెన్ అండ్ హియర్. ఇక్కడే తేల్చుకుందాం ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో. తప్పు చేసిన వాళ్ళని మహాన్యూస్ సాక్షిగా శిక్షించమనండి, మేము సంతోషిస్తాం. ఒకవేళ నేనే తప్పు చేస్తే నన్నే శిక్షించమనండి. నేను డెఫినెట్గా ఐఎమ్ రెడీ టు ఫేస్ దాట్. అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఫైన్. ఇందులో ఒక చిన్న సవరణ ఏంటంటే, చార్టెడ్ అకౌంటెంట్ మీరు పబ్లిక్ నుంచి మనీ వసూలు చేస్తుంటే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పుకునే దానికే సార్. అందుకనే నన్ను చెప్పనివ్వండి, మీరు పబ్లిక్ నుంచి ఏమైనా కలెక్ట్ చేశారా? కౌశల్ ఆర్మీ ఫౌండేషన్కి పెట్టిన తర్వాత చాలా మంది అభిమానుల్లో దాంట్లో డబ్బులు వేశారు. అందులో వాళ్ళు వేసిన ప్రతి రూపాయి ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఉన్నదో మొత్తం ఇందులో ఉంది సార్. దానికి సాక్షిగానే మీ తరపున ఒకరు కూర్చోబెట్టండి, ఎవరైనా పర్లేదు. ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక అడ్వకేట్. ఫైన్. ఓకే, దీన్ని రేపటితోటి ముగిస్తూ, ఈ ముగింపు కూడా ఎలా ఉండాలి అని అంటే, మీరు ఏదైతే ఒక సిఐ కంప్లైంట్ ఇస్తే దాన్ని ఆయన లైటర్ వేలో తీసి పక్కన పెట్టారో, ఇంకా యంత్రాంగం చాలా ఉంది. సో పోలీసుల దగ్గర నుంచి ముఖ్యంగా జ్యుడిషియరీకి సంబంధించిన అంశాలను కూడా రేపు తేల్చేద్దాం. ఏదో ఒక కార్యాచరణతోటి ముందుకి. ఎలా అంటే, మీకు న్యాయం జరిగే పరిస్థితుల్లో జ్యుడిషియరీగా మనం ఏం చేయాలి, ఏ చర్య తీసుకోవాలి, మన రూట్ మ్యాప్ ఏంటి, రేపే ఫైనల్ అయిపోవాలి. పబ్లిక్ నుంచి కూడా రేపు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ అంశం రేపటితో ముగిద్దాం. ఏవైతే ఆరోపణలు చేయాలనుకుంటున్నారో పొగడ్తలు పక్కన పెట్టండి. ఎవరైతే ఆరోపణలతోటి ఖచ్చితమైనటువంటి ఒక లాజికల్ సెన్స్తో హూ ఎవర్ మే బీ ఇన్ దిస్ కంట్రీ మోస్ట్ వెల్కమ్. అడగండి, ప్రశ్నించండి, నిలబెట్టండి, అభ్యంతరమే లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, దీన్ని రేపటితో ముగిద్దాం. బాధ్యత లేని ఆరోపణలతోటి, బాధ్యత లేని పనులతోటి ఏ కుటుంబాన్ని మనం హింసించటం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఈనాటి చర్చ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, రేపు అండ్ యాక్చువల్గా నాకు ఇది చాలా సిల్లీ రీజన్స్, డెఫినెట్గా ఇందులో నా వైపు న్యాయం ఉందో నాకు తెలుసు. డెఫినెట్గా ఐ కెన్ ప్రూవ్ ఇట్. బట్ ఇదే ఇప్పుడు న్యూస్లో ఉన్నాం కాబట్టి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్ అభినందన్ వర్ధమాన్ ఎట్టి పరిస్థితుల్లో మన ఇండియాకి రావాలని మన అందరం కలిసి ఆ దేవుని ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇది మన దేశ సమస్య. మనకి ఈ సమస్య కన్నా ఆ సమస్య చాలా ఇంపార్టెంట్. మనందరం ఒక దేశ పౌరులుగా విల్ ప్రే దట్ వర్ధమాన్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. జై హింద్. ఒక్కసారి అందరం జై హింద్. సో ఈ విలువలతో కూడినటువంటి కంక్లూజన్తో సిద్ధంగా ఉండండి. మనము దీనికి ముగింపు రేపలికేద్దాం. ఇది ఈనాటి ప్రత్యేక చర్చ.